వారి యొక్క చరిత్ర వినడానికి మీరందరూ గత 3 రోజులుగా చాలా చాలా ఆసక్తి చూపిస్తున్నందుకు చాలా సంతోషం. ఓకే. సో హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మనకి శ్రీమద్ భాగవతంలో ఒక విషయం చెప్తారనమాట. ఏమని అంటే మనకి భక్తి మనకి రావాలి అంటే మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాం నవృనేత యావత్ అంటారనమాట. మహాత్ములైనటువంటి పరమ భాగవతోత్తములు శుద్ధ వైష్ణవులైనటువంటి వాళ్ళ యొక్క పాద రజస్సు కనుక మనకి మనము మనం ధరిస్తే, లేదంటే ఆ పాద రజస్సు మన మీద పడితే మనకి భక్తి అనేటటువంటి బీజము పెంపొందుతుంది అని చెప్తారనమాట శ్రీమద్ భాగవతంలో. అయితే మరి ఆ శుద్ధ వైష్ణవులు మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారా? వెళ్ళి వారి యొక్క పాదాలకి ప్రణామాలు చేసి దండవత్ చేసి సాష్టాంగాలు చేస్తే వాళ్ళ యొక్క పాదధూళి మన మీద పడే అవకాశం ఉంటుంది. అన్ని వేళలా వాళ్ళు మనతో ఉంటారా అంటే చాలా కష్టం. వాళ్ళు సామాన్యమైనటువంటి మనుషుల మధ్యలో ఉండరు. వాళ్ళు ఎక్కడో ఆ భగవత్ సేవలో ఉంటూ ఉంటారు. కానీ ప్రతినిత్యం వారి గురించినటువంటి విశేషాలు తెలుసుకుంటూ ఉంటే వారి యొక్క సాంగత్యంలో మనం ఉన్నట్టే. అలాగే భగవద్ రామానుజుల వారి గురించి వింటున్నటువంటి మీరందరికీ కూడా ఆ భగవంతుని భక్తి ఆ, తొందరలో చాలా చాలా భక్తిలో మీరు పురోగతి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మనం భగవద్ రామానుజుల వారి చరిత్రలో ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చాము. ఓకే. సో ఎక్కడి వరకు చెప్పుకున్నాం? ఎవరికైనా గుర్తుందా? చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మనం మాతాజీ. ఎక్కడికి వచ్చామంటే లాస్ట్ కి సన్ ఆఫ్ కులతాల్వార్ ఎవరైతే ఉన్నారో వ్యాస మహర్షి అండ్ పరాశర ముని. సో ఉమ్, రామానుజాచార్య తర్వాత లీడ్ చేయాల్సింది పరాశర ముని అని చెప్తారు. ఆ తర్వాత ఉమ్, ఎండింగ్ వచ్చేసి ఇంకో భక్తుని గురించి కూడా తెలుసుకున్నాం, ధనుర్దాస్ అని చెప్పి. ఎవరైతే ఆ ఆమె ఆయన యొక్క వైఫ్ కళ్ళు చూసి ఆరాధిస్తూ ఉంటారు. ఉమ్, రామానుజాచార్య ఇంతకంటే అందమైనది చూపిస్తాను అని చెప్పేసి కృష్ణుని యొక్క కళ్ళు చూపిస్తారు, లైక్ వరదరాజస్వామి యొక్క కళ్ళు. అక్కడ ఓకే. అండ్ లాస్ట్ లో మీరు చెప్పింది ఏంటంటే మన జ్ఞానాన్ని బట్టి మనకు పరిస్థితి అనుకూలమా లేదా ప్రతికూలమా అనేది కూడా మనకు తెలుస్తుంది. మనకి అవలంబించే జ్ఞానాన్ని బట్టి అది తెలుస్తుంది. కష్టాలు ఉమ్, చిన్నవా పెద్దవా అనేది కూడా మనం పెంపొందించుకునే జ్ఞానం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. హరే ఓకే. కృష్ణ. ఓకే, వెరీ గుడ్. ఇంకొక ముఖ్య ఘట్టం గురించి కూడా చెప్పాను నేను. టూ ఫేజెస్, రెండు ప్లేసెస్ లో రామానుజాచార్య గారు సక్సెస్ అవ్వలేదనేది ఒకటి చెప్పారు. ఆ, జగన్నాథ తుడుచుకో అనంత తుడుచుకో. అనంత పద్మనాభ స్వామి గుడి ఒకటి. ఓకే, వెరీ గుడ్. అయితే వారు ఇంకా దిగ్విజయ యాత్ర చేస్తున్నారనమాట. ఇంకా వారు భవిష్యత్ ఆచార్యులని వారు ఆల్రెడీ డిసైడ్ చేశారు. అంటే రామానుజుల వారి తర్వాత ఈ పరంపరని ఎవరు కొనసాగించాలో అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కురత్తాల్వార్ గారి కుమారులైనటువంటి పరాశర భట్టర్ అలాగే వ్యాస భట్టర్ వీళ్ళని నియమించేశారు. ఆ, ఇంకా వాళ్ళు దిగ్విజయ యాత్ర చేస్తున్నారు రామానుజుల వారు. ఓకే. ఎన్నో దేవాలయాలకు వెళ్ళారు, దిగ్విజయ యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వారు ఎక్కడున్నారంటే, అంటే ప్రస్తుతం అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి చరిత్రలో వారు ఆ తిరుమల తిరుపతి దగ్గర ఉన్నారనమాట. నేను చెప్పాను కదా, తిరుమల తిరుపతి దగ్గర వాళ్ళ తమ్ముడైనటువంటి గోవింద ఆయన ఉంటారు. వాళ్ళ భార్యకి తో చక్కగా అన్యోన్యంగా ఉండమని పంపిస్తే ఆయన భార్యతో కూడా ఆధ్యాత్మిక విశేషాలే చర్చిస్తాడు. అప్పుడు రామానుజుల వారు ఆయన ఇంకా నువ్వు సంసారానికి ఇంకా సంసారం అనేటువంటిది నీకు సూట్ అవ్వదని చెప్పేసి ఆయన్ని కూడా సన్యాసంలోకి తీసేసుకుంటారనమాట. అయితే ఈ రామానుజుల వారి దిగ్విజయ యాత్ర చేస్తూ తిరుమల తిరుపతికి ఎప్పుడైతే చేరుకుంటారో అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తిరుపతి వేరు. అప్పుడు చాలా ఆ అదొక దట్టమైనటువంటి అరణ్యం. ఓకే. ఆ తిరుమల మీద స్వామివారి ఏ, ఆలయం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి స్వామివారి మూల విరాట్ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ అసలు వెంకటేశ్వర స్వామి అనేటటువంటి విషయం కూడా మర్చిపోతారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. కొందరు స్వామిని అసలు ఆ విగ్రహం ఆ రూపం ఎవరిది అనేటటువంటి విషయం ఎవరికీ తెలియదు. కొంతకాలం తర్వాత ఎప్పుడైతే ఇంకా ఆ, తొండమాన్ చక్రవర్తి అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు స్వామికి. ఇంకా ఆయన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయన చాలా పరమ భక్తుడు స్వామివారికి.
వరసకి స్వామివారికి మామగారు అవుతారు ఆయన. అంటే పద్మావతి దేవి వారి తండ్రి గారు అయినటువంటి ఆకాశరాజు గారి తమ్ముడు తొండమాన్ చక్రవర్తి. వారే వెంకటేశ్వర స్వామికి ఈ దేవాలయాన్ని నిర్మింపజేసి ఇస్తారు. వారు పరమ భక్తులు వెంకటేశ్వర స్వామికి. ఇంకా ఆ తర్వాత ఆ పరంపర అనేటువంటిది లుప్తమైపోయింది. తర్వాత కొంతకాలానికి అసలు అక్కడ సరైనటువంటి కైంకర్యాలు జరగాక అసలు ఆ మూల విరాట్టు ఎవరు అనేటటువంటి విషయాన్ని కూడా ఆ, మర్చిపోయి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అక్కడ ఆరాధనలు చేస్తూ బలులు కూడా ఇస్తూ ఉండేవారు అనమాట. సో ఇది చూసి రామానుజుల వారు చాలా వారికి బాధేసి వారు అప్పటికి ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి సాల్వరాజులకి ఆ కలవడం జరిగింది. వారికి కలిసి ఇలా చెప్పారనమాట. శాస్త్రాల ఆధారంగా మనకి భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాల గురించినటువంటి సమాచారం మొత్తం, ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి స్కాంద పురాణంలో ఉంటుంది. స్కాంద పురాణం చాలా పెద్ద పురాణం. దాదాపు 1,20,000 శ్లోకాలతో కూడుకొని ఉంటుందన్నమాట. పురాణాలన్నిటిలోకెల్లా పెద్ద పురాణం అంటే స్కాంద పురాణం. ఈ స్కాంద పురాణంలో ప్రతి పు- ఆ పుణ్యక్షేత్రం యొక్క వివరాలు ఉంటాయన్నమాట. డీటెయిల్గా అక్కడ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏ యుగంలో వచ్చింది, ఈ డీటెయిల్స్ అని, అక్కడ ఉన్నటువంటి మూర్తి ఎవరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. మహాభారతంలో కూడా కొంత మేరకు ఉన్నాయి. మహాభారతంలో ఎక్కడెక్కడ ఏ ఏ తీర్థాలు ఉన్నాయి అని చెప్పేసి ఉంది. కానీ స్కాంద పురాణంలో ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. సో రామానుజుల వారు వివిధ పురాణాల, వరాహ పురాణం, స్కాంద పురాణం, వివిధ పురాణాల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఆ, వెంకటేశ్వర స్వామి సాక్షాత్ కలియుగ ఆ సో సాక్షాత్ కలియుగంలో కలియుగ వాసులని ఉద్ధరించడానికి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామిని చెప్పారనమాట. చెప్తే వాళ్ళు నమ్మలేదు. లేదు, ఆయన శివుడు, శంకరుడు అని కొందరు, లేదంటే అమ్మవారని కొందరు, ఇలాగా వాదనలకి దిగారు. అప్పుడు రామానుజుల వారు ఆ, ఎన్నో ప్రామాణికాలు చెప్పారు. ఈ పురాణంలో ఇలా ఉంది, ఈ స్థలం గురించి ఈ పురాణంలో ఇలా ఉంది, ఇలా ఉంది అని చెప్పారు. చెప్పినా కూడా వాళ్ళు, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ ఓకే, హరే కృష్ణ, దండత్ ప్రణామ్. మౌక్తి సంపత్ గోకా ప్రభు. హరే కృష్ణ. సో వారు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ నిరూపించండి అని అడుగుతారనమాట. ఇప్పుడు అదొక పెద్ద పరీక్ష. నిరూపించాలంటే సరే, రామానుజుల వారు ఏం చెప్తారంటే, మనం ఒక పని చేద్దాము. ఆ రాజుగారి సహాయంతో ఆ దేవాలయం చుట్టూ కట్టుదిట్టమైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసి ఒక రోజు రాత్రిపూట ఏం చేస్తారంటే, మనము ఈ విగ్రహం ముందు శంఖము, ఆ, అలాగే ఆ, చక్రము, ఆ, ఆ, త్రిశూలము, ఇంకా అమ్మవారు ధరించే ఆయుధాలు ఇవన్నీ పెడదాం. పెట్టేసిన తర్వాత ఆలయాన్ని మూసేద్దాం. స్వామివారు ఏ ఆయుధాలు ఏవి ధరిస్తారు? శంఖ చక్రాలు ధరిస్తే ఆయన వెంకటేశ్వర స్వామి అని మీరు ఒప్పుకోవాలి. త్రిశూలము ఇంకా వేరే డమరుకం ఇవి ధరిస్తే ఆయన శివుడని నేను ఒప్పుకుంటాను. ఆ, లేకపోతే అమ్మవారికి సంబంధించిన అవి ధరిస్తే, ఆయుధాలు ధరిస్తే అప్పుడు నేను అమ్మవారని నేను ఒప్పుకుంటానని చెప్పేసి ఇది ఒక అందరికీ సమ్మతమైనటువంటి తీర్మానానికి వస్తారు. వచ్చిన తర్వాత ఆలయంలో, దేవాలయంలో స్వామివారి ముందు పెట్టేసేసి ఇంకా ముఖద్వారాలన్నీ మూసేసి రాత్రిపూట కట్టుదిట్టమైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు. లోపలికి ఎవరు వెళ్ళకుండా ఆ, ఏర్పాటు చేస్తారు. తెల్లవారేసరికి చూస్తే స్వామివారు శంఖ చక్రాలు ధరించి ఉంటారన్నమాట. శంఖ చక్రాలు ధరించి ఉంటారన్నమాట. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారన్నమాట. రామానుజుల వారు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి. అయితే వైష్ణవ సాంప్రదాయంలో ఎవరైతే ఆ, దీక్ష తీసుకుంటారో దాన్ని పంచ సంస్కారాలు అంటారు. అంటే ఈ రెండు, కుడి భుజానికి ఎడమ భుజానికి శంఖ చక్రాలు యొక్క ముద్ర వేస్తారనమాట. ముద్ర వేసి వారికి ఒక 3 మంత్రాలని ఉపదేశిస్తారనమాట. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఏమంటారంటే సమాశ్రయం అంటారు. అంటే భగవంతుడికి ఇప్పటి నుండి నేను గురువుకి, భగవంతుడికి నేను శరణాగతుడిని అయ్యాను. ఇప్పటి నుండి నేను నా జీవితంలో ఆ ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ సమాశ్రయం అనేటువంటి హరే తీసుకుంటారు. కృష్ణ హరే కృష్ణ ఓకే. కృష్ణ కృష్ణ హరే సో హరే 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 కృష్ణ హరే ఇప్పుడు కృష్ణ
ఇప్పుడు రామానుజుల వారు ఎవరి చేత శంఖ చక్రాలు ధరింపజేశారు? వెంకటేశ్వర స్వామి. ప్రభు వెరీ గుడ్. వెంకటేశ్వర స్వామి చేత ఆయన శంఖ చక్రాలు ధరింపజేశారు. అయితే మనము వైష్ణవ సాంప్రదాయం, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళకి శంఖ చక్రాలు వేస్తారని చెప్పుకున్నాం కదా. ఓకే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఈయన శంఖ చక్రాలు ధరింపజేశారు. అప్పటి నుండి వెంకటేశ్వర స్వామి ఏమని చెప్పారంటే, నువ్వు నాకే శంఖ చక్రాలు ధరింపజేశావు కాబట్టి ఇప్పటి నుండి నేను మిమ్మల్ని నా గురువుగా భావిస్తున్నానని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర స్వామి రామానుజుల వారిని గురువుగా స్వీకరించారనమాట. ఓకే. సో మనం తిరుమల తిరుపతి వెళితే వెంకటేశ్వర స్వామికి గురువు గారైన రామానుజుల్ని వెంకటేశ్వర స్వామి వారి యొక్క గురువు గారిగా సంబోధిస్తారనమాట. అప్పటి నుండి రామానుజుల వారికి ఎంబెరుమానార్ అనేటువంటి బిరుదు వచ్చిందనమాట. అంటే ఆ స్వామిని పెరుమాళ్ అంటారనమాట. ఓకే. విష్ణుమూర్తిని పెరుమాళ్ అంటారు. ఓకే. ఆయనకే గురువు కాబట్టి ఎంబెరుమానార్ అంటే పెరుమాళకే పెద్దవారు అనే విధంగా వారికి బిరుదు రావడం జరిగిందనమాట. ఓకే. సో ఇలాగా స్వామివారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మళ్ళా ఆ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారనమాట. ఇలాగా ఎట్లా రామానుజుల వారు ఎక్కడెక్కడ గొప్ప గొప్ప వైష్ణవ దేవాలయాలు ఉంటాయో అక్కడక్కడ పునరుద్ధరించి మళ్ళీ శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పునఃస్థాపిస్తూ ఉన్నారు. ఓకే. స్థాపిస్తూ ఉంటే ఈ ఈ విషయం ఏదైతే ఉందో ఒక్కరికి నచ్చలేదన్నమాట. ఎవరు అంటే ఒక రాజు ఉన్నాడనమాట తమిళనాడులో. ఆయన పేరేంటంటే కులైత్తుంగ చోళ. ఈ చోళ రాజు అన్నమాట. ఈ కులైత్తుంగ చోళ చాలా క్రూరుడు. ఓకే. ఈయనకి నచ్చలేదు. ఈయన ఆ, పరమశివుడికి మహాభక్తుడు అని అనుకుంటాడంతే. ఓకే. ఆ, ఎక్కడైనా కూడా అందరూ కూడా శివుడినే ఆరాధించాలి, ఇంకా వేరే దేవతని ఆరాధించకూడదు అనేటటువంటి ఒక మూర్ఖమైనటువంటి ప్రతిపాదనతోటి ఆయన ఆయన అందరినీ కూడా మార్చేస్తూ ఉంటాడనమాట. బలవంతంగా విష్ణు ఆరాధనలు అనేటువంటివి మాన్పించేస్తూ ఉంటాడనమాట. ఇది చాలా చాలా దారుణమైనటువంటి స్థితి. మనం ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో ఉన్నప్పుడు మనము ప్రతి ఒక్క దేవతామూర్తిని ఖచ్చితంగా మనము గౌరవించాలి. మన ఇష్టదైవం ఒకరుంటారు, వారిని మనం ప్రేమించాలి. ఓకే. వారి మీద మనం భక్తి పెంపొందించుకోవాలి, ఎక్కువ భక్తి పెంపొందించుకోవాలి. వారితో చాలా చాలా సాంగత్యంలో ఉండి ఆ, వారికి దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నించాలి. అలాగని మిగతా దేవతామూర్తులని యందు ద్వేషభావంతో ఉంటే మన ఇష్టదైవం కూడా మనని ఇష్టపడరు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తారనమాట. 17వ అధ్యాయంలో ఏమని చెప్తారంటే, దేవ ద్విజ గురు ప్రజ్ఞా పూజానాం శౌచమార్జవం బ్రహ్మచర్య అహింసాచ శరీరం తప ఉచ్యతే. దేవతల్ని ఆరాధించడము, గురువుని గౌరవించడము, తల్లిదండ్రులని గౌరవించడము, అలాగే బ్రహ్మచర్యం పాటించడము. బ్రహ్మచర్యం గృహస్థులకి ఒక రకమైనటువంటి బ్రహ్మచర్యం, పెళ్లి కానటువంటి వారికి ఒక రకమైనటువంటి బ్రహ్మచర్యం. గృహస్థికి బ్రహ్మచర్యం కేవలం తన భార్యతో తప్ప ఇంకెవరితోటి కూడా సంబంధం పెట్టుకోకుండా ఉండడం అనేటువంటిది అది బ్రహ్మచర్యం, గృహస్థు బ్రహ్మచర్యం. మన పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్ళయ్యేంత వరకు ఏ స్త్రీ జోలికి వెళ్లకుండా ఉండడం అనేటువంటిది అది వాళ్ళకి బ్రహ్మచర్యం. ఇలాగా దేవతల్ని ఆరాధిస్తూ అంటే వాళ్ళని గౌరవిస్తూ, పితరులని గౌరవిస్తూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉండడం ఏదైతే ఉందో అది శరీరంతో చేసేటటువంటి తపస్సు అన్నమాట. సో భగవంతుడు అంత క్లారిటీగా ఇచ్చినప్పుడు ఎందుకు మనం వేరే దేవతామూర్తులు ఎందుకు ద్వేషభావంతో ఉండడం? అది చాలా తప్పు. ఓకే. ఎందుకంటే మనకి ఒక్కొక్క దేవతామూర్తి ఒక్కొక్క కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఉన్నారు. ఓకే. పరమశివుడు ప్రళయమైన కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఆయన ఉన్నారు. ఆయన లోకాలన్నీ కాలిపోతూ ఉంటే కాలకూట విషయం వల్ల ఆ విషాన్ని ఆయన గొంతులో ధరించి లోకాలన్నిటినీ కాపాడారు ఆయన. అంత గొప్ప ఆ దేవుడు ఆయన. ఓకే. అలాగే భగవంతుడు శ్రీహరి ఆ
ఆయనని ప్రేమతోటి పిలిస్తే, ప్రేమతోటి ఏది పెట్టినా కూడా మనని ఉద్ధరించేటటువంటి గొప్ప దేవుడు. వీరిద్దరి యందు మనము, ఈ ఇద్దరు దేవతామూర్తుల యందు చాలా చాలా సమన్వయంతోటి, చాలా మన సాత్విక భావంతోటి ఆ, మనము ప్రేమిస్తూ ఉండాలి. మనకి బ్రహ్మ సమితిలో ఏం చెప్తారంటే, ఆ పాలు ఒకానొక ఆ, కలయిక వల్ల, ఒకానొక రసాయన కలయిక వల్ల పెరుగుగా మారుతుంది. ఓకే. అవును. పాలల్లో పులుపేస్తే అది పెరుగుగా మారుతుంది. ఓకే. అయితే ఇప్పుడు పెరుగుగా మారినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అది పాలు అని మనం అనలేము. ఓకే. ఓకే. కానీ పాలు చేసే మేలు ఒకటి, పెరుగు చేసే మేలు ఒకటి. పాలు మనము పొద్దున పూట తాగితే బాగుంటుంది. ఓకే. ఒకవేళ కడుపు సరిగ్గా లేదనుకోండి, అజీర్తి చేసిందనుకోండి, అప్పుడు పాలు తాగితే అది అజీర్తి ఇంకా ఎక్కువైపోతుంది, అరగవు పాలు. కానీ మజ్జిగ తాగితే అరుగుతుంది, కడుపు చల్లగా ఉంటుంది. అవునా? అవును. సరే. పాలు చేసే Yes. మేలు ఒకటి, పెరుగు చేసే మేలు ఒకటి. ఇప్పుడు రెండు పాల ఉత్పత్తులే కదా. అవును. అలాగే ఆ శ్రీహరికి, శివుడికి కూడా అదే ఉదాహరణ వర్తిస్తుందన్నమాట. ఇద్దరు ఈశ్వరత్వాన్ని వహిస్తూ ఉంటారు, కానీ ఇద్దరు చేసే కర్తవ్యాలు వేరు. అలాగని మనము ఏ ఆయన గొప్ప, ఆయన గొప్ప అని కొట్టుకోవడం తగది, అది మంచిది కాదు. అది చాలా దారుణమైనటువంటి విషయం, అలా ఉండకూడదు. సో మనం వైష్ణవులంతా కూడా ఈ విధమైనటువంటి భావనతో ఉండాలి అన్నమాట. ఓకే. మనం కృష్ణుడికి దగ్గర అవ్వాలంటే మాధుర్య భావంతో, ప్రేమతో ఆయనకి దగ్గర అవ్వచ్చు. ఆ ప్రేమ భావన ఏదైతుందో మనకి చాలా చాలా మాధుర్యాన్ని పంచుతుంది. కాబట్టి మనం కృష్ణుని ఎక్కువగా కొలుస్తూ ఉంటాం, ఆయనకి మాధుర్య భావంతో దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఓకే. సో అదే శివుణ్ణి మనం ఆరాధించాలి అంటే, శివుడికి దగ్గర అవ్వాలి అంటే ఆయన్ని అభిషేకాలతోటి, ఆ, ఇప్పుడు ఒక స్త్రీ ఉందనుకోండి, శివుడికి దగ్గర అవ్వాలంటే శివుని శివలింగంగా ఆరాధించాలి. ఆవిడ వెళ్ళి శివలింగాన్ని ఆలింగనం చేసుకుందనుకోండి, అది ఆ, శాస్త్రంలో నిషేధం. స్త్రీలు శివలింగాన్ని తాకకూడదు. ఎందుకంటే ఆయన ప్రతినిత్యం ధ్యాన నిష్టలో ఉంటారు కాబట్టి శివలింగాన్ని స్త్రీలు తాకకూడదు అనేటువంటి ఒక నియమం ఉంది. అదే కృష్ణుని, విష్ణువుని చక్కగా ఆలింగనం చేసుకోవచ్చు. వాత్సల్య భావంతో కావచ్చు, లేదంటే పురుష భావంతో కావచ్చు, సాఖ్య భావంతో కావచ్చు, ఏదైనా ఒక భావంతో. ఇలాగా ఒక్కొక్క దేవతకి మనం ఒక్కొక్క విధానంగా దగ్గర అవ్వచ్చు. ఆ విధానం ఏదైతే ఉందో అది మనకి మనస్సుకి హత్తుకునే విధంగా ఉండేటటువంటి విధానం అయితే మనం తొందరగా కనెక్ట్ అయిపోతాం అనమాట. వారి యందు ఒక అనుబంధాన్ని పెంపొందించుకుంటాం. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఎవరైతే శివుని నిస్వార్థంగా ఆరాధిస్తారో, పూజిస్తారో వారు వైష్ణవులు అవుతారనమాట. ఎందుకంటే శివుడికి సహస్రనామాలు ఉన్నాయి. ఆ సహస్రనామాల్లో ఒకానొక నామం ఏంటి అంటే వైష్ణవినే నమః అని ఉంటుందన్నమాట. అలాగే శ్రీమద్ భాగవతంలో కూడా ఏం చెప్పారు అంటే, ఆ నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతోయం తథా పురా వైష్ణవానాం యథా శంభో పురాణానాం ఇదం తథా అని శ్రీమద్ భాగవతంలో 12వ స్కందంలో ఏం చెప్పారంటే, నదులలో పరమ ఉత్కృష్టమైనటువంటి గొప్ప నది గంగా. అలాగే దేవతలలో, దేవతా స్వరూపాల్లో అచ్యుతుడు చాలా చాలా ఆ ఆరాధనీయమైనటువంటి, ప్రేమించదగినటువంటి భగవంతుడు. అలాగే పరమ వైష్ణవుల్లో గొప్ప వైష్ణవుడు ఎవరంటే శివుడు అని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో వర్ణించడం జరిగింది. అలాగే శివకేశవులు ఇద్దరికి కూడా మనము భేదాలని భేదాలని పెట్టి చూడకుండా ఆ, ఆ, మనము గౌరవంతో ఉండాలన్నమాట. కానీ ఈ కులైత్తుంగ చోళ చాలా విరుద్ధంగా, ఆ, శాస్త్రాలకి విరుద్ధంగా శివుణ్ణే ఆరాధించాలి, విష్ణువుని ఆరాధించకూడదు అని చెప్పేసి ఒక మూర్ఖమైనటువంటి ప్రతిపాదన తీసుకొస్తున్నాడు అనమాట. అయితే ఈ కులత్తుంగ చోళకి తెలిసింది, ఈ రామానుజుల వారు వచ్చేసి వెంకటేశ్వర స్వామిని ఆ, దేవాలయంలో ఇలాగా వెంకటేశ్వర స్వామిని నిరూపించి శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆరాధన జరిపించారని చెప్పేసి. అప్పుడు ఈ కులైతుంగ చోళ ఏం చేశాడంటే, ఈయన దిగ్విజయాలు పండితుడు కదా,
శాస్త్రవాదం చేసి అందరిని ఓడిస్తున్నాడు కదా, మన దగ్గర కూడా పిలవండి, మనం కూడా ఈయనని శాస్త్రవాదంలో ఓడిద్దామని చెప్పేసి ఆయనకు తెలుసు గెలవలేడని. కానీ ఏదో ఒక విధంగా రామానుజుల వారిని పిలిపించుకొని వారిని హతమార్చుదామనే ఒక ఆ, కుట్ర పన్నారనమాట. ఎప్పుడైతే ఈ కులైతుంగ చోళ దగ్గర నుండి వర్తమానం వచ్చిందో రామానుజుల వారి రమ్మని శాస్త్రవాదనకి, ఈ కురత్తాల్వారు అలాగే రామానుజుల వారికి సమాశ్రయం ఇచ్చినటువంటి ఆ, పెరియనంబి మహాపూర్ణ, వీళ్ళిద్దరు కూడా భయపడిపోయారు. రామానుజులని గనుక మనం అక్కడికి పంపిస్తే వాడు పరమ మూర్ఖుడు, దుర్మార్గుడు, వాడు ఏమైనా చెయ్యొచ్చు. కాబట్టి మన గురువుని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ఈ కూరత్తాల్వార్ గారు రామానుజుల వారిలాగా వేషం వేసుకొని ఆయన వెళ్ళారనమాట కులెత్తుంగ చోళ దగ్గరికి. వెళ్ళగానే వాళ్ళెప్పుడు రామానుజుల వారిని చూడలేదు. ఈ కురత్తాల్వార్ గారే రామానుజులు అనుకుని వాళ్ళు ఏం చేశారు, కురేషియా ఈయనే రామానుజుల వారు అనుకుని ఈయనతో శాస్త్రవాదానికి దిగారు. ఈ కురత్తాల్వార్ గారు అందరినీ శాస్త్రవాదంలో ఓడించేసేశారు. వైష్ణవ సాంప్రదాయం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆ, ముక్ మనుష్యులకి ముక్తిని ఇవ్వడానికి, మనుషులని మాధుర్య భావంతో, దాస్య భావంతో ముందుకు తీసుకెళ్తుంది అని వారు నిరూపించగలిగారనమాట. ఈ కులైతుంగ చోళకి నచ్చలేదు. నచ్చక ఏం చేశాడంటే ఎలాగైనా వీళ్ళని ఏమైనా చెయ్యాలని చెప్పేసి ఆయన అనుకున్నారన్నమాట. ఇంతలో ఏం జరిగిందంటే ఆయన దగ్గర ఉన్నటువంటి భటుల్లో వచ్చేసి ఆయనకు చెప్పారనమాట, ఈ వచ్చిన వ్యక్తి రామానుజులు కాదు, ఈయన కూరత్తాల్వార్, రామానుజుల వారి ముఖ్యమైనటువంటి శిష్యుడు అని చెప్తారు. చెప్పగానే ఆయనకి ఇంకా కోపం వస్తుంది. వాళ్ళని హతమార్చేద్దామని అనుకుంటాడనమాట. కానీ కులెత్తుంగ చోళ చంపకుండా వారి యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయమని చెప్పిస్తాడనమాట. ఇంకా వీరు ఎవరిని చూడకుండా వీరిని అంధుల్ని చేసేయండి అని చెప్తారనమాట. మరణశిక్ష వేసేవాడు కానీ వెయ్యలేదు. ఎందుకు అంటే ఆ ఈ రామానుజుల వారు చిన్నతనంలో ఒక అమ్మాయికి బ్రహ్మరాక్షసి పడితే ఆ వదిలించాడు కదా, గుర్తుందా ఎవరికైనా? ఓకే. సో ఆ అమ్మాయి ఎవరంటే ఈ కులెత్తుంగ చోళ యొక్క చెల్లెలు. ఆహా. ఓకే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరణశిక్ష బదులు వీళ్ళిద్దరి యొక్క కళ్ళు తీసేయమని చెప్పేసి చెప్తారన్నమాట. చెప్పగానే కురత్తాల వారు ఏమంటారంటే, నువ్వేంది తీసేది నా కళ్ళు, నీలాంటి పాపిష్టుని చూసిన తర్వాత ఈ కళ్ళు ఇంకా ఆ, దృష్టి అనేటటువంటి, చూడడం అనేటటువంటి అర్హత కోల్పోయి నువ్వు తీయడం ఏంటి, నేనే పీకేసుకుంటానే అని ఆయన చేతులతో కళ్ళని పీకేస్తారనమాట, తీసేసుకుంటారు ఆయనే. అయితే రాజు. ఆ, ఆ, ఆయనతో పాటు పెరియనంబి మహాపూర్ణ ఉన్నారు. అప్పటికే చాలా వృద్ధులు. ఆయన కళ్ళు తీసేస్తుంటే ఆ బాధ ఆయన తట్టుకోలేక ఆయన శరీరం వదిలిపెట్టేస్తారు. ఎప్పుడైతే వీళ్ళు కులైతుంగ చోళ దగ్గరికి వెళ్ళారో అప్పుడు రామానుజుల వారిని ఆ వేషం మార్చి, అంటే కాషాయ వస్త్రాలు కాక శ్వేత వస్త్రాలు, తెల్ల వస్త్రాలు ధరింపజేసి వారిని ఆ కర్ణాటక వైపు మరలిస్తారన్నమాట, మైసూర్ వైపు తీసుకెళ్తారనమాట. ఓకే. ఎందుకంటే కులెత్తుంగ చోళ రాజు ఎంతో మందిని బట్టలు పంపించి వెతుకుతుంటారని చెప్పేసి వారు ఏం చేస్తారంటే ఎలాగోలాగా వీరిని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతే ఇంకా కొద్దిగా ఆ, ఆ, వాడి కంటపడకుండా ఉంటామని చెప్పేసి రామానుజుల వారిని తీసుకెళ్తారు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక అటవీ ప్రాంతంలో కొందరు గిరిజనులు చక్కగా ఊర్ధ్వపుండ్రాలు, శ్రీ వైష్ణవులు ఎలాగైతే ధరిస్తారో అలాగ ఊర్ధ్వపుండ్రములు ధరించి ఉమ్, ఆ చక్కగా భగవత్ ఆరాధన చేస్తున్నారనమాట. రామానుజుల వారి ఒకానొక శిష్యుడు రామానుజుల వారి దగ్గర నుండి సమాశ్రయం తీసుకొని ఒక మన గిరిజన తెగకి ఆయన అందరికీ కూడా సమాశ్రయం ఇచ్చారనమాట. రామానుజుల వారు చూసి ఆశ్చర్యపోతారు, అరే నేను ఇక్కడి వరకు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికి సమాశ్రయం ఇవ్వలేదు, ఇంత మార్పు ఇంతమంది. హరే కృష్ణ, దయచేసి మ్యూట్లో ఉండండి. సో ఇంతమంది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో సమాశ్రయం తీసుకున్నారంటే ఇంత మార్పు కారణం ఏంటి అని వెతుకుతారనమాట. వాళ్ళు కూడా ఎప్పుడు రామానుజుల వారిని చూడలేదు. వీరి శ్వేత వస్త్రాలు ధరించినటువంటి రామానుజుల వారిని చూడగానే వాళ్ళందరూ కూడా ఏదో ఒక గొప్ప వైష్ణవుడు వచ్చాడని చెప్పేసి వారికి మొక్కుతారు, కానీ రామానుజుల వారని తెలియదు వారికి.
రామానుజుల వారు అడుగుతారు వాళ్ళని, మీరు మీకెవరు ఈ సమాశ్రయం ఇచ్చారు, ఎవరు మిమ్మల్ని ఈ దీక్ష ఇచ్చారంటే చెప్తారు, పలానా మీ ఒక రామానుజుల వారి భక్తుడు మమ్మల్ని మాకు సమాశ్రయం ఇచ్చారంటే, అప్పుడు మరి మీరు ఎప్పుడైనా రామానుజుల వారిని చూశారంటే లేదంటే అప్పుడు రామానుజుల వారు తమని తాము పరిచయం చేసుకుంటారు. వాళ్ళు కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుని రామానుజుల వారికి పాదాభివందనాలు చేసి, ఇంతకాలానికి మిమ్మల్ని మీరు చూడ్డానికి వచ్చారా అని చెప్పేసి వారు పెద్ద ఉత్సవం చేస్తారనమాట. అయితే రామానుజుల వారు అక్కడికి వచ్చినటువంటి ఎందుకు వచ్చారో ఆ విషయాన్ని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అవును, మీరు ఇక్కడ ఉండడం కూడా ఆ, ఆ, అంత సేఫ్ కాదు, దయచేసి మీరు ఆ, కర్ణాటక రాష్ట్రం మైసూర్ దగ్గర ఒక ప్రాంతం ఉంటుందన్నమాట. ఓకే, ఆ ప్రాంతం పేరు మేల్కోటే అంటారు. ఎంతమంది ఉన్నారు ఈ ప్రాంతం మేల్కోటే? మేల్కోటెలో Yes, Prabhu, ఆ, విన్నాను. ప్రభుజీ. ఇంకోటి అక్కడ విన్నాను. గొప్ప వైష్ణవాలయం ఉంటుంది, శెల్వనారాయణ స్వామి అని చెప్పేసి గొప్ప ఎస్ ఆ, వైష్ణవాలయం ఉంటుందన్నమాట. ఈ ఈ సమ్మర్లో ఏప్రిల్లో మేము ఆ మేల్కోట యాత్రకు వెళ్తున్నాం అనమాట. ఓకే, సో తొందరలోనే పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఎవరెవరైతే 3 రోజుల యాత్ర ఉంటుంది, ఎవరెవరైతే ఇంట్రెస్టెడో మాతో పాటు 3 రోజులు మేల్కోటే యాత్ర, అలాగే చాముండేశ్వరి, అక్కడి దగ్గరలో చాముండేశ్వరి దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయం కూడా వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. హరి బోల్ ప్రభు. హరే కృష్ణ. సో బోల్ ఈ ప్రభుజీ, హరి హరి బోల్. హరే కృష్ణ. సో ఈ మేల్కోటే ప్రాంతానికి వెళ్ళారు. ఈ మేల్కోటే ప్రాంతం అంతా కూడా మైసూర్కి దగ్గర ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మొత్తం బిట్టదేవ అనే ఒక రాజు పరిపాలిస్తున్నారు. ఈ బిట్టదేవుడు దురదృష్టవశాత్ ఏం జరిగింది అంటే, వాళ్ళ అమ్మాయికి బ్రహ్మరాక్షసి పట్టింది. అయితే ఆ బ్రహ్మరాక్షసిని వదిలించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొందరు జైన మతస్థులు వచ్చి మేము కూడా ప్రయత్నిస్తామని ఎంతో కొంత ప్రయత్నించారు. పూర్తి సక్సెస్ఫుల్ కాలేదు, కానీ కొంత మేరకి ఆ, ఏదో ఆశ తోటి ఆయన ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే బిట్టదేవుడికి, మీరు ఆ, మీ మతంలో నుండి జైన మతం స్వీకరిస్తే మీ అమ్మాయి పూర్తిగా రక్షింపబడుతుందని చెప్పగానే వారు నమ్మేసి సనాతన ధర్మాన్ని వదిలి జైన ఆ, మతాన్ని స్వీకరిస్తారనమాట. ఇంకా సనాతన ధర్మాన్ని లోని మారిపోతారు. ఇది జైన్ మతం ఏంటి అంటే, ఈ జైన్ మతం స్థాపించింది కూడా ఆ, భగవంతుడు రిషభదేవుడిగా ఒకసారి అవతరిస్తారనమాట. ఆ రిషభదేవుడు ఒక ఆ, అవధూతలాగా ఆయన తన జీవితాన్ని గడిపారు. అంటే చివరి క్షణాల్లో ఆ, ఒకే చోట ఉంటూ ఎలాంటి హింస చేయకుండా, ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఆ, దిగంబరంగా ఉన్న చోటే ఉంటూ ఆయన అవధూత లాగా గడిపారనమాట. చివరికి వారు శరీరాన్ని వదిలిపెట్టారు. ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, రిషభదేవుడు ఏ విధంగా అయితే అవధూతలా గడిపారో దాన్ని ఒక రాజు ఆ, నేను కూడా అనుకరిస్తానని చెప్పేసి ఆయన అనుకరించి అలాగలాగా జైన మతం అనేటువంటిది పుట్టిందనమాట. జైన మతంలో మన వేదాల్ని వాళ్ళు ఆ, అంగీకరించరు. మన హిందూ మతానికి చాలా దగ్గరగా ఉంటారు, కానీ ఆ, వేద ఆ, మన ఆర్ష ధర్మాన్ని, వేదాలని, పురాణాలని వారు ఆ, పాటించరు. కానీ ఎలాంటి హింస చేయకుండా సాత్వికంగా ఉంటే మనకి ఈ జీవితంలో నుండి ముక్తి దొరుకుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. కానీ మనం హింస చేయకుండా ఉండడం అనేటువంటి సాధ్యమయ్యే పని కాదు మనిషి జీవితం ఎత్తిన తర్వాత. ఎందుకంటే మనం బతకాలంటే అది మనం నడుస్తున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా ఎంతో ఎంతో ఎన్నో కొన్ని జీవులు చనిపోతూనే ఉంటాయి. కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదు. కానీ అది వాళ్ళు పాటిస్తారు, అసాధ్యమైన వాళ్ళు పాటించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ రాజు బిట్టదేవుడు జైన మతంలోకి మారిపోయారు. అయితే ఈ రామానుజుల వారు ఆ ప్రాంతంలో, మేల్కోటి ప్రాంతంలో ఉంటారు. శ్రీ వైష్ణవులు ప్రతిరోజు కూడా తిరునామాల్ని ధరించాలి. అంటే మీరు చూసుంటారు, ఇలాగా తిరునామాలు ఉంటాయి కదా, ఆ, తెల్లగా పైకి 2 నామాలు ఉంటాయి, మధ్యలో ఎర్రగా ఒక నామం ఉంటుందన్నమాట. ఈ తెల్ల ఈ మధ్యలో ఉండేటటువంటి నామం ఏదైతే ఉందో అది లక్ష్మీదేవికి ప్రతీక. ఓకే, సో ఈ 2 తెల్ల నామాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని పాదాల్లాగా కొలుస్తారనమాట. ఆ ధరించడానికి ఆ తిరుమణి అంటారనమాట దాన్ని. ఆ తెల్లగా సున్నం కాదు అది, అదొక మ్, తిరుమణి అంటారనమాట. అది అయిపోతుంది తిలకం ధరించడానికి.
ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతూ ఉంటారనమాట. వెతుకుతూ ఉంటే అక్కడ దగ్గరలో ఒక పుట్టలో తెల్లగా కనిపిస్తుంది ఏదో. ఇదేదో ఉందని చెప్పేసేసి ఆ పుట్టని తవ్వేసరికి అక్కడ ఒక భగవంతుని యొక్క మూర్తి బయటకు వస్తుంది. అక్కడ భగవంతుని యొక్క మూర్తి ఉంటుందన్నమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారు. అరే, ఇక్కడ భగవంతుని యొక్క మూర్తి ఏంటి అని చెప్పేసేసి వాళ్ళు రామానుజుల వారు ఆ మూర్తిని బయటకు తీపించి మళ్ళీ పెట్టేసేసి ఇప్పుడు ప్రస్తుతం మేల్కోటి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయంలో ఉన్నట్టు మూర్తి అక్కడ దొరుకుతుంది అనమాట. ఆ పెట్టేసేసి ఇక్కడ ఎలా వచ్చింది ఈ మూర్తి అని చెప్పేసి కనుక్కుంటే ఏం తెలుస్తుందంటే ఆ ప్రాంతంలో ఒక గొప్ప దేవాలయం ఉండేది. దాని మీదికి ఈ మొఘలులు సుల్తానులు ఈ మన ముస్లిమ్స్ ఇస్లాం మతానికి చెందినటువంటి రాజులు దండయాత్ర చేసేసి దేవాలయాన్ని ధ్వంసం చేసేసి దేవాలయంలో ఉన్నటువంటి సంపద అంతా కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఈ మూల విరాట్టు శిథిలావస్థలో ఇక్కడ పడిందని తెలుస్తుంది అనమాట. తెలవగానే ఇప్పుడు ఈ మూర్తికి ఒక దేవాలయాన్ని కట్టాలి. ఎలా కట్టాలి? రామానుజుల వారంటే వారు సన్యాసం స్వీకరించారు, అజ్ఞాతంలో ఉన్నారు, డబ్బులు ఎవరిస్తారు? అయితే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి బిట్టదేవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఆయన సనాతన ధర్మం నుండి జైన మతంలోకి మారిపోయారు. ఆయన అంగీకరించరు. కానీ ఆయన బాధపడుతున్నటువంటి సమస్య ఏదైతే ఉందో తన బిడ్డకి బ్రహ్మరాక్షసి పట్టింది. ఆ సమస్యని ఆ, ఆయన దాని నుండి బయటపడలేకపోతున్నాడు. రామానుజుల వారు చెప్తారనమాట, మీ బిడ్డకి పట్టినటువంటి మీ అమ్మాయికి పట్టినటువంటి బ్రహ్మరాక్షసి నేను వదిలించేస్తానని చెప్తారు. ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఆయన ఆ, దిట్ట రాక్షసులను వదిలించడం. ఆయన బిడ్డ దేవుడు ఏమనుకుంటాడంటే ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఈయన ఈయన ఎవరి వల్ల కాలేదు, ఈయన వల్ల ఏమవుతుంది అని అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి సైనికులు వాళ్ళు ఏం చెప్తారంటే మంత్రులు, ఈయన చాలా గొప్ప అండి, ఈయన ఇంతకు ముందు కూడా ఇలా చేశాడు, ఈయన చాలా గొప్ప ఆచార్యులు అని చెప్తే వారి మాట విని సరే ప్రయత్నం చేయండి అనగానే యథావిధిగా రామానుజుల వారు వెళ్ళి ఆ బ్రహ్మరాక్షస్ దగ్గరికి వెళ్ళేసి ఆ ఆ ఆయన మాట్లాడతాడనమాట. మాట్లాడుతుంటే ఈ మిగతా వాళ్ళందరూ అడుగుతారు ఏమని అంటే, ఇప్పుడు ఈ అమ్మాయిలో బ్రహ్మరాక్షసి ఉంది, మీరు వదిలిస్తా అంటున్నారు, వదిలించిందని నమ్మకం ఏంటి అంటే ఆ బ్రహ్మరాక్షసి చెప్తుందనమాట, నేను ఈ శరీరంలో నుండి వెళ్ళిపోతే ఈ దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఈ శరీరాన్ని వదిలిపెట్టగానే నేను ఆ చెట్టు కొమ్మలన్నీ ఇరిగిపోతాయని చెప్పేసి చెప్తుందనమాట రాక్షసి. వెంటనే రామానుజుల వారు తన పాదం తీసి ఆ అమ్మాయి నెత్తి మీద పెట్టేస్తారు. పెట్టేయగానే ఆ రాక్షసి ఆ అమ్మాయిని పట్టినటువంటి రాజుగారి అమ్మాయిని పట్టినటువంటి రాక్షసి శరీరం వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఆ చెట్టులు దగ్గరలో ఉన్నటువంటి చెట్టు యొక్క కొమ్మ విరిగిపోతుంది. అప్పుడు రాజు చాలా సంతోషిస్తాడు. సంతోషించి ఆయన మళ్ళీ తిరిగి సనాతన ధర్మంలోకి వస్తారు. రాగానే ఈ వాళ్ళ జైన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చదు. వాళ్ళు వచ్చేసి మీరు ఎట్లా ఎట్లా మారుతారు, ఆ మతం అది కరెక్ట్ కాదు అది ఇది అని అంటే ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు. అటు జైన గురువులు, ఇటు రామానుజుల వారు ఏం చేయాలని అర్థం కాదు వారికి. అయితే ఈ రామానుజుల వారు ఏం చేస్తారంటే సరే మనం శాస్త్రవాదన చేద్దాం, చేసి మీ మతం గొప్పదా ఈ మతం గొప్పదా నిరూపించుకుందాం, నిరూపించుకున్న తర్వాత రాజు ఏది గొప్పదైతే ఆ మతంలో కంటిన్యూ అవ్వమని చెప్తామని చెప్తారు. చెప్పగానే ఇద్దరు శాస్త్రవాదం దిగుతారు. అయితే రామానుజుల వారు ఒక ఆ, నియమం పెడతారు. ఏంటి అంటే నేను మీరు అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు చెప్తుంటాను. చెప్పేటప్పుడు నేను మీకు ఆమ్, ఎదురుగా ఉండి నేను మీరు మిమ్మల్ని చూస్తూ నేను చెప్పను. మీకు నాకు మధ్యలో ఒక తెర ఉండాలి. ఆ తెర వెనకాల అవతల నేనుంటాను, తెరకి ఇటువైపు మీరు ఉంటారు, మీ ప్రశ్నలు మీరు అడగండి అని చెప్తారు. అడగగానే సరే అని చెప్పేసి ఒక తెర కట్టేస్తారనమాట. కట్టేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా వాటన్నిటికీ జవాబులు చెప్పిస్తూ ఉంటారనమాట. సో వీళ్ళలో కొందరికి ఆశ్చర్యం ఇస్తుంది, అసలు ఈయన ఏంటి ఇంత ఆ ఏది అడిగినా చెప్పేస్తున్నాడు, తెర వెనకాల ఏం చేస్తున్నాడు ఈయన అని చెప్పేసి మెల్లగా తెర తీసి చూద్దామని చూసేసరికి ఆ ఆదిశేషుడు ఇట్లా 1000 పడగలతోటి అక్కడ ఉంటాడనమాట. ఆయన నోటిలో నుండి వచ్చినటువంటి ఆ మన ధూమానికి కొందరు అక్కడే కాలిపోతారనమాట. భయపడి పారిపోతారు కొందరు. కానీ కొందరు ఎవరైతే సనాతన ధర్మం మీద ఇంకా నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ రామానుజుల వారికి శిష్యులైపోతారు. అలాగా ఆ మతాన్ని మళ్ళీ సనాతన ధర్మంని పునఃస్థాపిస్తారనమాట. స్థాపించి రాజుగారు రామానుజుల వారు చేసినటువంటి కృషికి మెచ్చుకొని అక్కడ ఆ మూర్తి శిల్వనారాయణ మూర్తికి
ఆ, ఒక మంచి దేవాలయాన్ని నిర్మిస్తారు. అప్పటి నుండి ఆ దేవాలయం అక్కడ ఉంది. అయితే అక్కడ రాజుగారు ఏం చెప్తారంటే రామానుజుల వారికి, ఆ, స్వామి నా దగ్గర ఒక కిరీటం ఉంది, వజ్రాల కిరీటము. ఇది ఆ మ్, ఇది స్వామివారికి పడుతుందో లేదో మీరు చూడండి అని చెప్పేసి ఇస్తారనమాట. ఆ వజ్ర కిరీటాన్ని తీసుకొచ్చి స్వామివారికి మూల విరాట్కి పెడితే చాలా చిన్నదైపోతుంది అనమాట. ఈ ఇంత చిన్న కిరీటం ఎలా స్వామివారికి పడుతుందని పట్టట్లేదు అంటే, ఈ కిరీటానికి పట్టేటటువంటి మూర్తి ఇంకొకటి ఇక్కడ ఉండాలి అని చెప్పేసి వారికి అర్థమవుతుంది అనమాట. ఆ రాజుగారిని అడుగుతారు, ఇది మీకు ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చిందంటే, ఈ దేవాలయాన్ని అంతా తురుష్కులంతా దండయాత్ర చేసి వెళ్ళిపోయారు, కానీ శిథిల అంటే ధ్వంసం చేసి వెళ్ళిపోయారు, ఎంతో సంపద కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు, కానీ ఇది ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. ఇంకా నేను మతం మారిపోయిన తర్వాత పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇది వజ్రాలతో కూడుకుంది కాబట్టి నా దగ్గర పెట్టుకున్నాను అని చెప్తారనమాట. అప్పుడు రామానుజుల వారు ఆ ధ్యానంలోకి వెళ్ళి తెలుసుకుంటారనమాట. ఇంకొక మూర్తి అంటే ఉత్సవమూర్తి, ఏ దేవాలయంలో అయినాగా మూలం విరాట్ ఒకరు ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం లేదంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఉత్సవాలు చేస్తారు దేవాలయానికి. ఉత్సవాలు చేసినప్పుడు మూల విరాట్ని బయటకు తీసుకురారు. ఆ ఇంకొక ఉత్సవమూర్తి అని ఉంటారనమాట. లోహంతో చేసినటువంటి ఇంకొక ఉత్సవమూర్తి. ఆ మూర్తిని బయటికి తీసుకొచ్చి ఉత్సవాలు జరిపి మళ్ళీ దేవాలయంలో పెట్టేస్తారు. అలాగా ఆ మేల్కోటి దేవాలయంలో ఇంకొక శిలువనారాయణ స్వామితో పాటు ఇంకొక ఉత్సవమూర్తి ఉండేవారని రామానుజ వారికి తెలుస్తుంది. ఆ ఉత్సవమూర్తి ఈ మొఘలులు, ఈ ఇస్లాం మతస్థులు ధ్వంసం చేసి తీసుకెళ్లారని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మూర్తిని తీసుకురావాలని రామానుజుల వారు వెళ్తారండి. వారితో పాటు కొందరు ఆ కూడా రామానుజుల వారితో వెళ్తారనమాట. చాలా మందిని అడుగుతారు రమ్మని, కానీ ఎవరు రారు. కొందరు మాత్రం ధైర్యం చేసి మేము వస్తాం మీతో పాటు, మీరు పదండి అని చెప్పేసి 1000 మంది ఆ, వస్తారనమాట రామానుజుల వారితోటి. వారు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆ ఢిల్లీ సుల్తాన్ దగ్గర వారి యొక్క అంతఃపురం దగ్గర తిరుగుతూ ఉంటే ఓ, వారి రాజభటులు వచ్చేసి అడుగుతారు, మీరు ఎవరు, ఎందుకు వచ్చారంటే, మీరు రాజుగారితో మాట్లాడాలి, రాజుగారితో పని ఉంది, అందు గురించి వచ్చామంటారు. అనగానే అప్పుడు ఆ, వీళ్ళు వెళ్ళి రాజుగారికి చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు రాజుగారు సరే అని చెప్పేసి లోపలికి పిలిపిస్తారు. పిలిపించగానే, ఎందుకంటే రామానుజుల వారి యొక్క కీర్తి అక్కడి వరకు వెళ్ళింది. ఈ యొక్క ఆచార్యులు ఉన్నారు, ఆయన మళ్ళీ సనాతన ధర్మంలో ఒక గొప్ప విప్లవం తీసుకొస్తున్నారని చెప్పేసి ఆయన దగ్గరికి దాకా ఆ వార్త వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అప్పుడు ఈయనే ఆయన అనుకొని ఆయన సరే అని చెప్పేసి ఆహ్వానిస్తే, ఏంటి మీరు వచ్చిన పని ఏంటి అంటే, మీరు పలానా మేల్కోటిలో ఒక దేవాలయాన్ని ధ్వంసం చేశారు, ధ్వంసం చేసి ఆ విగ్రహాన్ని, అక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తిని మీరు తీసుకొచ్చేసారు, మాకు ఆ ఉత్సవమూర్తి కావాలంటే, వాడు ఆ ఢిల్లీ సుల్తాన్ ఏమంటాడంటే, మేము ఎన్నో దేవాలయాన్ని ధ్వంసం చేశాం, ఎంతో సంపదలు కొల్లగొట్టాం, మా దగ్గర ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, ఏదని మీకు ఇవ్వాలి? ఆ? మీరు దేవుణ్ణి విగ్రహాల్లో చూస్తుంటారు. ఆ లే అసలు ఆ, దేవుడు విగ్రహారాధన చేయడమే తప్పు. ఆ విగ్రహాన్నే మీరు దేవుడిగా భావించి పూజిస్తూ ఉంటారు. మరి దేవుడు నిజంగా ఆ విగ్రహమే దేవుడైతే పిలిస్తే పలకాలి కదా, మరి మీరే పిలుచుకోండి, పలుకుతారేమో చూసుకోండి, వస్తే తీసుకోండి అని చెప్తారనమాట. సరే అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, సరే వాళ్ళు ఎక్కడైతే ఒక రూమ్ లో అన్ని విగ్రహాలు పెడతారనమాట, కొల్లగొట్టే సంపద అంతా అక్కడ వెతుక్కుంటారు, కనపడదు. కనపడకపోయేసరికి వచ్చి చెప్తారు రాజుకి, మాకు కనపడలేదంటే, మీరు దేవుడు అంటున్నారు కదా, విగ్రహము పిలువండి, పిలిస్తే పలుకుతాడేమో, అప్పుడు నేను కూడా నమ్ముతా అంటాడు అనమాట. రామానుజుల వారు ఆ ఆ మూర్తి పేరేం పేరంటే సంపత్ కుమార. ఆయన్ని పిలుస్తారు, ధ్యానమగ్నులైపోయి. ఆయన వచ్చి ఈయన ఒళ్ళో పడిపోతారు అనమాట. విగ్రహము వచ్చి రామానుజుల వారి ఒళ్ళో పడిపోతుంది అనమాట. అంటే మనకి భగవంతుని యొక్క విగ్రహము అదొక విగ్రహం లాగా, వెండిదైతే వెండి లాగా, బంగారం అయితే బంగారం లాగా, ఇత్తడి అయితే ఇత్తడి లాగా అనిపిస్తుంది. కానీ మహాత్ములకి ఒకసారి ఆ లోహానికి భగవంతుని యొక్క ఆ లోహాన్ని భగవంతుడి యొక్క విగ్రహంగా మార్చిన తర్వాత అది వారికి భగవంతుడే అంతే. నమ్మకంతో పిలిస్తే ఆ విగ్రహంతో కూడా, విగ్రహం ద్వారా కూడా స్వామి పలుకుతారు. మనకు శాస్త్రంలో ఏం చెప్తారంటే, యద్భావం తద్భవతి. మనం ఏ భావంతోని భగవంతుని ఆరాధిస్తామో ఆ భావానుగుణంగా భగవంతుడు మనని అనుగ్రహిస్తారు. ఆ మూర్తి వచ్చేసి రామానుజుల వారు ఒళ్ళో పడగానే ఈ ఢిల్లీ సుల్తాన్ ఆశ్చర్యపోతాడు అనమాట. ఆశ్చర్యపోయి ఆయన
క్షమించండి, మీ యొక్క గొప్పతనం నాకు తెలియక నేను మిమ్మల్ని ఆ, ఆ, హేళన చేశాను, క్షమించండి అని చెప్పేసి మీకు ఏం కావాలో తీసుకెళ్ళండి, ఇప్పుడు నేను మీకు ఏ విధంగా సహాయపడగలనంటే రామానుజులు వారు ఏమంటారంటే, సరే మేము ఈ మూర్తిని మేము నడుచుకుంటూ వచ్చాను చాలా దూరం నుండి, కానీ మేము ఈ మూర్తిని తీసుకెళ్లాలంటే ఆ, అట్లా మామూలుగా మాతో పాటు నడుచుకుంటూ తీసుకెళ్ళినాము, మాకు వెళ్ళడానికి గుర్రాలు ఏర్పాటు చేయండి అని చెప్తే ఆ ఢిల్లీ సుల్తాను మహమ్మదీయుడు అయినప్పటికీ కూడా రామానుజుల వారిని గౌరవించి వారి శక్తిని తెలుసుకొని ఆ, గుర్రాలనిచ్చి పంపిస్తారు. ఓకే. సనాతన ధర్మం చెందినటువంటి ఒక రాజు రామానుజుల వారిని గౌరవించలేదు, రామానుజ వారిని హతమారుస్తామని చూశాడు. కానీ మన మతం కానప్పటికీ కూడా ఆ పాషండ మతానికి చెందినటువంటి రాజు కూడా రామానుజుల వారి యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకొని రామానుజుల వారిని గౌరవించారు. అది రామానుజుల వారి యొక్క గొప్పతనం అన్నమాట. రామానుజుల వారు అక్కడ నుండి మెల్కోటి వచ్చేస్తారు, 2 రోజుల్లో మెల్కోటి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఈ 2 రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరుగుతుందన్నమాట. ఏం జరుగుతుంది అంటే, ఈ ఢిల్లీ సుల్తాన్కి ఒక కుమార్తె ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ఆవిడ. ఆవిడ నిద్రాహారాలు మానేస్తుంది. రాజుకి అసలు అర్థం కాదు, ఏంటి ఎందుకు ఏమైంది అంటే, నేను ప్రతిరోజు చాలా చాలా ప్రేమతో నా దగ్గర ఉన్న ఒక బొమ్మకి నేను అలంకరించుకొని ప్రతిరోజు ఆ బొమ్మ నేను ఇద్దరం కలిసి తినేవాళ్ళం. నాకు ఆ బొమ్మతో అంత అనుబంధం ఉంది. ఇప్పుడు ఆ బొమ్మ కనిపించకుండా పోయింది. నాకు ఆ బొమ్మ తీసుకొస్తేనే నేను తింటానని చెప్పేసి చెప్తారనమాట. ఏ బొమ్మ అంటే చెప్తుంది, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్తుంది అనమాట. చెప్పగానే నాకు అర్థమైపోతుంది, ఓహో రామానుజ వాళ్ళు తీసుకెళ్లారని చెప్పేసి. నువ్వు అనుకున్నటువంటి బొమ్మ కాదమ్మా, అది వాళ్ళ దేవుడంట. సో వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళిపోయారు, కాబట్టి ఇంకా మన దగ్గర ఆ బొమ్మ మనం వెనక్కి తీసుకురాలేము. దయచేసి నువ్వు మాట విను అని చెప్పేసి చెప్తారు. చెప్పగానే ఆవిడ ఏమంటుందంటే, నేను నేను ఆ బొమ్మను చూడాల్సిందే అని చెప్పేసి ఆవిడ ఆ ఇంకా పట్టుదలతో ఉంటుందన్నమాట. ఇంకా రాజుగారు ఏం చేస్తారంటే, సరే పర్లేదు, ఆ నువ్వు మన సైనికులు తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి వెళ్ళు అని చెప్పేసి చెప్తారు. చెప్పగానే ఈవిడ కొందరు సైనికులను తీసుకొని ఇంకా వెళ్తూ 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 వీళ్ళు అక్కడక్కడ ఆగి ఆహారం అవి అన్ని తీసుకొని మెల్లమెల్లగా వీళ్ళు వెళ్ళేసరికి 12 రోజులు అవుతుంది. ఈ 12 రోజుల్లో రామానుజుల వారు ఆ మూర్తిని తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించి అలంకరించి ఉత్సవాలు చేసి ఇంకా ఆ మూర్తిని యొక్క ప్రతిష్టాపన అయిపోతుంది. ఈవిడొచ్చేసరికి ఆ మూర్తి చక్కగా అలంకరించబడి ఆ ప్రతిష్ఠ చేసి ఉంటుందన్నమాట. ఇంకా అలంకరించినటువంటి మూర్తిని అర్చక స్వాములు తప్ప వేరే వాళ్ళు ముట్టుకోవడం నిషేధం. ఇంక ఈవిడ నా మూర్తి అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్తే ఎవరు రానియట్లేదు. ఆవిడ, ఇది నా బొమ్మ, నేను నేను చక్కగా ప్రతిరోజు కూడా అలంకరించుకున్నాను, చక్కగా ప్రసాదం పెట్టాను అని చెప్తే కూడా, అమ్మ అట్లా కాదు, ఈయన మా దేవుడు, మా మా ఉత్సవమూర్తి ఈయన, ఇక్కడ ప్రతిష్టాపన అయిపోయింది, ఇంకా మీరు ఈ మూర్తిని వెనక్కి తీసుకెళ్ళలేరు, మేము ఇవ్వమని చెప్పేసి చెప్తారు. చెప్పగానే ఆవిడ ఉన్నది ఉన్నట్టు కుప్ప కూలిపోతుంది అనమాట. ఇంకా నాకు ఈ మూర్తి దూరం అయిపోయింది అని చెప్పేసి ఆవిడ అక్కడనే కుప్పకూలిపోతుంది, ప్రాణాలు వదిలేస్తుంది ఆవిడ. మన మతం కాకపోయినప్పటికీ కూడా భగవంతుని యొక్క విగ్రహం మీద అంత మమకారం, అనుబంధం పెంచుకుందనమాట. సో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే, భగవంతుని మనం ప్రత్యక్షంగా దర్శించుకొని ఆరాధించుకోలేం, కానీ భగవంతుని మనం విగ్రహ రూపకంగా ఆరాధిస్తే, కొందరు విగ్రహం అంతా మూఢనమ్మకం, విగ్రహ ఆరాధన అంతా మూఢనమ్మకం అండి, విగ్రహాలు రాళ్ళండి, మాట్లాడవండి అంటే, నీకు ప్రేమ ఉంటే విగ్రహ రాయి కూడా కరుగుతుంది. మనకు ఆ ప్రేమే లేదా, ఎక్కడ మనకి ఆ మూర్తి ప్రతిస్పందిస్తుంది? అవును. ఓకే. మన మతం కానటువంటి ఆవిడకి కూడా ఆ మన భగవంతుని విగ్రహం మీద అనుబంధం పెంచుకొని, ఇంకా భగవంతుని యొక్క విగ్రహం దూరమైందంటే ఆమె తట్టుకోలేక ప్రాణాలు వదిలేసింది అక్కడే. ఈ విషయాన్ని రామానుజుల వారికి చెప్పారు. అయ్యా రామానుజుల, ఆ, ఈ ఈ మన ఢిల్లీ సుల్తాని గారి యొక్క కుమార్తె వచ్చింది, ఆ మూర్తి మనం వెనక్కి ఇవ్వమంటే ఆవిడ తట్టుకోలేక ప్రాణాలు వదిలిపెట్టేసింది. ఈ వార్త రాజుకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలియదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్పగానే రామానుజుల వారు ఏం చేస్తారంటే, ఆయన ఆలోచిస్తారు, అరే విగ్రహం మీద, స్వామి యొక్క మూర్తి మీద ఇంత మమకారం పెంచుకుందా ఈవిడ అని చెప్పేసి. అంటే ఈవిడ ఒక
గొప్ప భక్తి భావనలో ఉంది. ఆవిడకి తెలియకపోకుండానే ఆవిడ భగవంతుని ప్రేమించేసింది అని చెప్పేసేసి రామానుజుల వారు ఏం చేస్తారంటే ఆ కుప్పకూలి పడిపోయినటువంటి అన్యమతస్థురాలి యొక్క విగ్రహాన్ని చేపిస్తారు. చేపిచ్చి ఆ విగ్రహాన్ని ఈ సంపత్ కుమార విగ్రహానికి ఇచ్చి వివాహం చేస్తారన్నమాట. అప్పటి నుండి ఆవిడ ఆ, ఇస్లాం మతస్థురాలు కాబట్టి ఇస్లాంలో భార్యని బీవి అంటారు. ఓకే. సో నా బీవి భగవంతుడికి భార్య అయింది. ఆవిడనే తర్వాత భగవంతుడికి దగ్గరైంది కాబట్టి నాచియార్ అని బీవి నాచియార్గా భగవంతుడికి ఆవిడికి వివాహం జరిగిందనమాట. అప్పటి నుండి ఆవిడను కూడా ఆ మెలకువటిలో సంపత్ కుమారమూర్తి తోటి పూజిస్తూ ఉంటారనమాట. కొన్ని ఆ, ఆ, స్వామివారికి ఆ, అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కొన్ని రొట్టెలు ఆరాధించడం మన స్వామివారికి నివేదించడము, అలాగే ఆ, కొన్ని కట్టుబాట్లు వాళ్ళ లాగా చేస్తారు. బట్ మొత్తానికి ఒక అన్యమతస్థురాలు స్వామివారి మీద, స్వామివారి మూర్తి మీద మమకారం పెంచుకొని స్వామివారికి దగ్గరైంది. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఏమని చెప్తారంటే ఆవిడ సశరీరంగా స్వామివారిలో ఐక్యమైపోయిందని చెప్తారు. కానీ మనకి ప్రామాణికంగా ఏం తెలుసు అంటే ఆవిడ శరీరం వదిలిపెట్టారని తెలుసు అనమాట. ఏదేమైనప్పటికీ కూడా మన మతం కాకపోయినా మన మతంలో ఉన్న వాళ్ళు భగవంతుని గుడికి రావడానికే వాళ్ళకి ఏ, ఎంతో బద్ధకం. అలాంటిది ఇతర మతంలో ఉండి కూడా భగవంతుని మీద అంత ప్రేమ పెంచుకొని ఆ, భగవంతుని యొక్క ఆ, భార్య స్థానాన్ని పొందింది అంటే చాలా గొప్ప అన్నమాట. ఇలాగా మేల్కోటిలో ఇక రామానుజుల వారు అద్భుతంగా ఆ శెలవనారాయణ మూర్తి ఆ, ని ఆరాధించి దేవాలయం కట్టి ఉత్సవాన్ని జరిపించి అక్కడ ఒక మంచి దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పటికి కూడా ఆ దేవాలయం చాలా గొప్పగా ఉంది. ఆ దేవాలయాన్ని దర్శించుకోవడానికి మనము ఏప్రిల్లో వెళ్తున్నాం అనమాట. అయితే ఇంకా ఈ క్రమంలో ఆ కులైతుంగ చోళ ఒక దారుణమైనటువంటి వ్యాధి సంక్రమించి గొంతు క్యాన్సర్, మన భాషలో చెప్పాలంటే గొంతు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు అనమాట. చనిపోయిన తర్వాత ఇంకా ఆ పరమ దుర్మార్గుడు యొక్క ఆ, పీడ వదిలిపోయింది కాబట్టి రామానుజుల వారిని మళ్ళీ శ్రీరంగానికి ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత ఆయన ఆ, ఓకే, మళ్ళీ ఆ, శ్రీరంగానికి వస్తారు. వచ్చిన తర్వాత రామానుజుల వారు ఎంత గొప్ప ఆ, శక్తి వారికి ఉండేదంటే ఒకసారి వారు ఆ, తన శిష్యులతో కూర్చొని ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారనమాట. స్వీకరిస్తూ ఉంటే ఆ, మన ఏం జరుగుతుందంటే ఆయన అన్నం తింటూ ఉంటారు. ఆ, ఏదో పక్షో ఏదో వస్తుంది. దాన్ని ఇలా అనేసరికి ఈ చేతికున్నటువంటి 2 మెతుకులు వెళ్ళి పక్కకున్నటువంటి కోనేరులో పడిపోతాయి అన్నమాట. ఆ మెతుకులు పడిపోగానే కోనేరులో ఉన్నటువంటి ఒక చేప ఆ మెతుకులు తినేస్తుంది. తినేగానే దివ్య శరీరం ధరించి ఓ వైకుంఠానికి వెళ్ళిపోతాడు అనమాట. ఈ పక్కకున్న చేప శిష్యులు ఆశ్చర్యపోతారు. అదేంటి స్వామి, మేము మీతోటే ఉన్నాం, మాకెప్పుడు మీ ఉచ్చిష్టం ప్రతిరోజు తింటున్నాం కానీ మాకెప్పుడు ఇంత అదృష్టం దక్కలేదు. ఒక నీళ్ళలో ఉన్నటువంటి చేప కి ఆ అదృష్టం దక్కింది అంటే రామానుజు వారు ఏం చెప్తారంటే, మీరు నాతోటే ఉన్నారు కాబట్టే, అంటే నాతోటి ఉన్నారు కానీ నాతోటి మీరు అతి సామాన్యమైనటువంటి సంబంధంతో ఉన్నారు. ఒక వ్యక్తి మనకి ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా చనువు ఎక్కువైంది అనుకోండి, వారి యొక్క ప్రత్యేకత గొప్పతనం మనం పట్టించుకోం, పెద్దగా తెలియదు మనకి. ఓకే. సో మనలాంటి వ్యక్తి అనే భావనకు వచ్చేస్తాం. ఓకే. కానీ వారి యొక్క శక్తి ఏంటంటే ఒక చేప కూడా ఆయన ముక్తి ప్రసాదించారనమాట. అది రామానుజుల వారి యొక్క గొప్పతనం. ఓకే. ఇలాగైనా ఎన్నో దిగ్విజయాలు చేసి ఎన్నో ఆ, ఆటుపాట్లని తట్టుకొని ఆ, ఆ, ఆయన ఇంకా జీవితంలో చివరి క్షణాలకు వచ్చారన్నమాట. ఆయన దాదాపు 120 సంవత్సరాలు జీవించారు. ఆయన ఇంకా శరీరాన్ని వదిలిపెట్టే సమయానికి ఆయన శిష్యులకి ఏవే విషయాలు చెప్పాలో, ఓకే, అవన్నీ చెప్పి ఆయన ఆ, ప్రతి మనుష్యుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా భగవంతుని యొక్క ప్రేమకి అర్హుడే. మనం ప్రతి మనుష్యుని కూడా మనుషుల్లో తారతమ్యాలు చూడకుండా మనం అందరినీ కూడా
ఆ గౌరవించాలి, భగవంతునికి దగ్గర చేయాలి, అందరికీ కూడా భక్తి అనేటువంటిది ప్రసాదించాలి అని చెప్పేసి గొప్ప బోధనలు చేసి ఆ ఆ, మనుషులలో ఐక ఆ, ఐకమత్యాన్ని పెంపొందించి ఉమ్, అలాగే ఆ, కుల మత భేదాలని పట్ పట్టించుకోకుండా అందరికీ దేవాలయ సందర్శనం అనేటటువంటి అర్హత ఇవ్వాలని మనకి ఏం చెప్తారంటే ఆ మనకి కొందరు మహాత్ములు ఈ ఆ, మన మన తక్కువ జాతి వాళ్ళని కూడా ఉద్ధరించారు. వారే ఆ, అన్ని మతాలు అన్ని కులాల వారు సమానంగా చూడాలి అని చెప్పేసి వారి నుండే మొదలైంది ఆ సాంప్రదాయం అని చెప్పేసి చెప్తారు. కానీ ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం రామానుజుల వారు స్థాపించారు. అన్ని కులాలలోని మనుషులు కూడా భగవంతునికి ప్రేమ పొందడానికి అర్హులే. ఈ విషయం భగవంతుడు కూడా స్వామి కూడా 9వ అధ్యాయాన్ని చెప్తారనమాట. ఏమని చెప్తారంటే మాం హి పార్థావ్య పశ్చిత్య ఏపి సూయ పాపయూన్య స్త్రియో వైశ్యస్తదా శూద్ర తేపి యంతి పరం గతిమని భగవద్గీతలో చెప్తారు స్వామి. ఓ అర్జున, నన్ను ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, ఎవరైనా సరే నన్ను ఆశ్రయిస్తే ఖచ్చితంగా నేను వారిని ఉద్ధరిస్తాను. అంటే దాని అర్థము భగవంతుని ఆశ్రయం శరణాగతి పొందడం ప్రతి ఒక్కరు కూడా అర్హులే. కొంతకాలం క్రితము కొన్ని మూఢనమ్మకాల వల్ల కొన్ చా- చాలా శాస్త్రాధ్యయనం చేయకపోవడం వల్ల ఆ, కొన్ని తారతమ్యాలు భేదాలు సృష్టింపబడ్డాయి అన్నమాట. అవి మన మతంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా వేరే మతంలో ఉన్నటువంటి వాళ్ళు మన లోపల పెట్టినటువంటి చిచ్చులు అన్నమాట. మనని విడగొట్టాలి అనేటటువంటి భావనతోటి ఆ కులం పెద్దది, ఒక కులం తక్కువ, చిన్నది తక్కువ అని చెప్పేసి ఈ తారతమ్యాలు ఆ తెచ్చారనమాట. అంటే మనం ఐకమత్యంతో ఉన్నంత వరకు మనల్ని ఎవరు కూడా మనల్ని మన సనాతన ధర్మాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. మన లోపల మనకే భేదాభిప్రాయాలు వచ్చాయనుకోండి, మనల్ని నాశనం చేయడం చాలా సులభం. ఎందుకంటే అది ఇప్పుడు మనకి జరుగుతూనే ఉంది సమాజంలో. ఓకే. ఆ, సో మన సనాతనంలో మనకి ఐకమత్యం లేకపోవడం అనేటువంటిది చాలా 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 దురదృష్టకరమైనటువంటి విషయం. రామానుజుల వారు బతుకున్నంత కాలం వారికి ఎప్పుడైతే ఆ మన అష్టాక్షరి మంత్రోపదేశం జరిగిందో అప్పటి నుండి కూడా వారు ఎప్పుడు కూడా ఆ ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. సో అది రామానుజుల వారి యొక్క గొప్పతనం అన్నమాట. వారు జీవితం బతికి అంటే వారు ఆ, శరీరంతో ఉన్నప్పుడు ఇంకా ఒకసారి ఏం జరిగింది అంటే వారు పుట్టింది శ్రీపెరంబదూరులో ఆ, ఒకసారి రామానుజుల వారు శిష్యులతో మాట్లాడుతూ మాట్లాడుతూ ధ్యానమగ్నులు అయిపోతారన్నమాట. అయిపోయిన తర్వాత కొద్దిసేపటికి వారి కంటి నుండి రక్తం కారుతుంది అనమాట. శిష్యులు ఆశ్చర్యపోతారు. స్వామి ఏం జరిగింది, ఏం జరిగింది, ఏం జరిగింది, ఇక్కడే ఉన్నారు, ఏమైంది, ఏమైంది అని అడుగుతారనమాట. అడిగితే రామానుజుల వారు ఏం చెప్తారంటే శ్రీపెరంబదూరులో నా యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. వారు ఎంతో భక్తితోటి నా విగ్రహాన్ని ఆరాధించి, ఎప్పుడైనా ఒక దేవాలయంలో ప్రతిష్టాపన చేస్తున్నారనుకోండి ఒక మూర్తి మొత్తం చెక్కిన తర్వాత కళ్ళ దగ్గర కొంచెం ఇట్లా పెట్టేస్తారనమాట. ఓకే. సో ఆ ప్రతిష్టాపన అయ్యే సమయం అప్పుడు ఆ నేత్రాలకు ఉన్నటువంటి మిగతా అంతా తీసేస్తారనమాట. అంటే దాన్ని నేత్ర దర్శనం అంటారనమాట. ఎప్పుడైతే ఇంకా ఆ నేత్రాలకు ఉన్నటువంటి కళ్ళకు ఉన్నటువంటి కొన్ని చోట్లనేమో బట్ట కడతారు, కొన్ని చోట్లేమో ఇక్కడ ఆ కొద్దిగా ఆ పెట్టేస్తారనమాట. ఇదే మైనం కానీ ఇంకేదైనా పెట్టేస్తారనమాట. సో ఈ రామానుజుల వారి ఆ మూర్తి ప్రతిష్టాపన చేసేటప్పుడు ఇక్కడ కంటి దగ్గర ఏదో చిన్నగా ఇంకా చెక్కాల్సినటువంటి ఆ ఆ, ఉంది అనమాట. ఇంకా సరిగ్గా రాకపోయేసరికి అక్కడ ఆ మూర్తికి వాళ్ళు చెక్కుతారనమాట. చెక్కగానే ఇక్కడ రామానుజుల వారి కళ్ళలో నుండి రక్తం కారుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటికి కూడా రామానుజుల వారు మీరు వారి విగ్రహం ముందుకు వెళ్ళి మనస్ఫూర్తిగా వారిని గనుక మనము స్మరిస్తూ వారిని గనుక మనము ఆ కొలిస్తే ఖచ్చితంగా వారు మనకి ప్రతిస్పందిస్తారు. వారు శరీరం ఆ, వదిలిపెట్టిన తర్వాత ఆ, శ్రీరంగం దేవాలయంలో ఆ, వారి యొక్క శరీరాన్ని సమాధి చేయడం జరిగిందనమాట. సమాధి చేసిన తర్వాత 5 రోజులకి సశరీరంగా వారు మళ్ళీ ఆ సమాధి నుండి బయటకు వచ్చారనమాట. మనకి సెయింట్ లూయిస్ అని ఒక ఆ, మన క్రిస్టియన్ మతానికి చెందినటువంటి ఒక ఆ,
ప్రీస్ట్ శరీరం గత ఆ, 1000 సంవత్సరాల నుండి ఇంకా ఉంది అని చెప్పి శ్రీలంకలో ఎక్కడో ఉందని ఇంకా ప్రిజర్వ్ చేస్తున్నారు అనమాట, చెక్కు చెదరకుండా ఉంది అని చెప్పేసి. రామానుజుల వారి శరీరము 1000 పైన సంవత్సరాల నుండి శ్రీరంగం దేవాలయంలో ఇప్పటికి కూడా వారి పార్థివ శరీరం కూర్చొని ఇలాగా ధ్యానంలో ఉంటుందన్నమాట. ఓకే. ఆ శరీరం ఇంకా ఉంది, 1000 పైచిలుక సంవత్సరాల నుండి ఉందన్నమాట. ఆ శరీరానికి అభిషేకాలు చేయరన్నమాట. కొద్దిగా కస్తూర, ఇంకా మన కుంకుమ తైలం తోటి అద్దుతూ ఉంటారన్నమాట. ఆ ఫోటో చూపిస్తాను మీకు. ఇలా ఉంటుందన్నమాట. రామానుజుల వారు సశరీరంతో ఇప్పటికీ శ్రీరంగం దేవాలయంలో రామానుజుల వారి యొక్క ఈ మూర్తి, వారి శరీరం ఇంకా ఉందన్నమాట. ఇలాగే ధ్యానమగ్నంలో ఉంటుందన్నమాట. ఈ మూర్తి ఏదైతే ఉందో ఇప్పటికీ మనం శ్రీరంగం దేవాలయానికి వెళ్తే దర్శించుకోవచ్చు. సో అది ఆ రామానుజుల వారు జీవించి ఉన్నప్పుడు వారు చేసినటువంటి గొప్ప సేవ ఏంటి అంటే మనకి ఆ కొన్ని రచనలు చేశారనమాట వారు. వేదాంత సంగ్రహ, ఓకే, ఆ, అని ఉపనిషదులకి భాష్యము, అలాగే వేదాంత సారా అని, వేదాంత దీప అని, భగవద్గీతకి భాష్యం రచించారు. అలాగే నిత్య గ్రంథ అని, ఆ, ఆ, గద్య గద్యత్రయ అని చెప్పేసి భగవంతుణ్ణి చక్కటి పదాలతోటి భగవంతుని స్తుతిస్తారనమాట. దాన్ని గద్యం అంటారనమాట. ఓకే. తర్వాత శరణాగతి గద్యమని, ఓకే, శ్రీరంగ గద్యమని, వైకుంఠ గద్యమని, ఆ ఇట్లాగా ఎన్నో రచనలు చేశారనమాట రామానుజుల వారు. ఓకే. సో మనకి మన అదృష్టం, హైదరాబాద్ నగరంలో రామానుజుల వారి యొక్క ఆ దాదాపు 250 అడుగుల సమతామూర్తి అని చెప్పేసి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు కొంతకాలం క్రితం. వారి పరంపరలో వచ్చినటువంటి ఆ మన త్రిదండి చిన్నజీయర స్వామి వారు ఎంతో ఆ, ప్రయాసపడి, చాలా మంది అన్నారనమాట. ఏమని అంటే, అలాగా విగ్రహాన్ని ఖర్చు పెట్టే బదులు హాస్పిటల్స్ అవి ఇవి పెట్టచ్చు కదండి, పేదవాళ్ళకి ఇది ఆ, ఉద్ద మన స్కూల్ కట్టియచ్చు, బళ్ళు కట్టియచ్చు అని చెప్పేసి అన్నారనమాట. అయితే మన సనాతన ధర్మంలో జరిగేటటువంటి ఒక అద్భుతము నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే. ఈ మాట విన్న తర్వాత ఎవరు కూడా గొప్ప గొప్ప దేవాలయాల యొక్క నిర్మాణాలని శంకించరనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి. 1 కోటి రూపాయలు పెట్టి స్కూల్లో, కాలేజీలో, ఏవో హాస్పిటల్స్ కట్టించాడు. ఓకే. కట్టిస్తే ఇప్పుడు మళ్ళీ వాటిని మెయింటైన్ చేయాలి. 1 కోటి రూపాయలు ఖర్చు అయిపోయాయి. ఓకే. ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని మెయింటైన్ చేయడానికి మళ్ళీ ప్రతి నెల డబ్బులు కావాలి. ఓకే. ఇప్పుడు ఆ 1 కోటి రూపాయలని పెట్టి ఒక దేవాలయం కట్టాడు అనుకోండి. ఓకే. చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి సనాతన ధర్మానికి చెందినటువంటి ప్రతి దేవాలయం యొక్క ఆదాయము సామాన్యమైనటువంటి ప్రజల గురించే ఉపయోగపడుతుంది. అన్నదానాలు చేస్తారు, ఇంకేమన్నా భక్తులకు కావలసినటువంటి సేవలు చేస్తారు. గొప్ప గొప్ప దేవాలయాలు ఇప్పుడు మన ఇస్కాన్లో మనకి ఇస్కాన్కి సంబంధించి హాస్పిటల్స్ ఉన్నాయి. మాయాపూర్లో హాస్పిటల్ ఉంది. ఎవరైతే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతారో వాళ్ళకి ఫ్రీగా కేర్ టేక్ చేసేటటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే ముంబైలో భక్తి వేదాంత హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ ఉంది. అందరికీ చాలా తక్కువ ఆ, ఛార్జీలతోని ఆ, వైద్యం ఆ, సేవలు అందిస్తూ ఉంటారు. కొందరికి అసలు డబ్బులు తీసుకోరు. ఇలాగా ఒక దేవాలయాన్ని నిర్మించేసి దాని మీద వచ్చినటువంటి ఆదాయంతోటి ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు చేయవచ్చు. మనం ఏమనుకుంటామంటే మానవ సేవే మాధవ సేవ అండి, మనుషులకి సేవ చేయాలి అంటే
మంచిదే, మనుషులకు సేవ చేయాలి. భగవంతుడి మాధ్యమంగా మనుషులకు సేవ చేయాలి. నువ్వు స్వతంత్రంగా వెళ్ళి మనుషులకు సేవ చేస్తే అహంకారం తప్ప ఏం రాదు. నేను సేవ చేస్తున్నా, నేను సేవ చేస్తున్నా అనే అహంకారం తప్ప ఏమీ రాదు. అది మళ్ళీ మన పతనానికే ఇచ్చేది. మనమా ఆ, ఆ, మన అన్నాన్ని సృష్టించేది మనమా, నీటిని సృష్టించింది మనమా? ఏదున్నా పంచభూతాల నుండి ఆ, ఉద్భవించినటువంటి వాటినే మనము ఇతరులకు ఇచ్చి నేను ఇచ్చిన అని పేరు చెప్పుకుంటున్నాను తప్ప మనం ఏదైనా సృష్టించాం మన మన స్వతహాగా సొంతంగా ఏది సృష్టించలేదు మనం. సో భగవంతుడు ఇచ్చిన దాన్నే మళ్ళీ ఆయనకి ఇచ్చి పెద్దగా గొప్పలు చెప్పుకుంటాను. నేనండి పలానా భగవంతుడికి 101 రూపాయలు దానం చేశాడు అని పేరు రాయించుకుంటాం అనమాట. అంటే అది కొందరికి అది ఇష్టం ఉండదు. కానీ దేవాలయం వాళ్ళు అప్పుడప్పుడు వారిని వారిని వారి యొక్క గొప్పతనం నలుగురికి తెలియాలని దేవాలయం వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. కానీ కొంతమంది భక్తులు ఎలా ఉంటారంటే నే వాళ్ళే సృష్టించి అది దేవుడికి ఆ, ఇంకా దేవుడికి గతి లేదు, నేను ఇస్తేనే దేవుడు బ్రతుకుతాడనేటటువంటి దేవాలయం నడుస్తుందనే విధంగా ఉంటారనమాట. అలా ఎప్పుడు ఉండకూడదు. దేవాలయాలు రక్షింపబడాలి. దేవాలయాలు ఆ, మీరు చూడండి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత ఆదాయం వస్తుందో వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంటుంది. ఆ, శ్రీవాణి ట్రస్ట్ అని, అలాగే ఉచితంగా వేద పాఠశాల నడుపుతారు. వై మన హాస్పిటల్స్ నడిపిస్తూ ఉంటారు. ఆ, ఆ, సనాతన ధర్మంలో దేవాలయ నిర్మాణం అనేటువంటిది సమాజ శ్రేయస్సు కోసమే. కొందరు మూర్ఖులకి ఇది అర్థం కాక ఎందుకండి డబ్బులు తగిలేస్తారు వీళ్ళు, హాయిగా దాని నుండి వాళ్ళ పేదలని ఉద్ధరించచ్చు కదా అంటే, పేదలను ఉద్ధరించడానికి, దీనులను ఉద్ధరించడానికి దేవాలయాలు ఉన్నాయి. డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా దేవాలయం మీద వచ్చే ఆదాయంతో ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సనాతన ధర్మంలో మీరు ఏ మతంలో కూడా ఆ మతానికి సంబంధించినటువంటి ఆ మందిరాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఇన్ని సేవా కార్యక్రమాలు జరగవు. మన సనాతన ధర్మంలో దేవాలయాల మీద వచ్చినటువంటి ఆదాయంతో జరిగేటటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ మతంలో కూడా జరగవు. సనాతన ధర్మంలో సేవలు చేస్తారు, అలాగే ఆదాయ పన్ను కూడా కడతారు. మన దేవాలయాల నుండి కట్టినటువంటి పన్ను ట్యాక్స్ వల్ల చాలా మంది బ్రతుకుతుంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేవాలయాలు మనం ఇచ్చిన డబ్బు ఆ, వేరే మతస్థులకి పంచడానికి కూడా మనం ఒప్పుకుంటాం అనమాట. సో ఆ, అంత గొప్ప మూర్తికి అది మన హైదరాబాద్లో చేసింది చాలా ఆయన గౌరవం అన్నమాట. ఇప్పుడు ఆ చిన్నజీఆర్ ట్రస్ట్ నుండి వారు అందులకి వైద్యశాలలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్తే ఆ, ఉచితంగా హోమియోపతి ట్రీట్మెంట్ ఉంటుంది. నేను కూడా తీసుకున్నాను హోమియోపతి ట్రీట్మెంట్. చాలా రష్ ఉంటుందన్నమాట. 5 రూపాయలకి ఏదో ఐడి కార్డ్ ఇస్తారు, 10-20 రూపాయలకి మందులు అవి ఇస్తారనమాట. మీరు ఏ వ్యాధితో వెళ్ళినా కూడా ఫ్రీగా చాలా తక్కువ ఖర్చుతో హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తారనమాట. ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి డబ్బులు? ఆ సమతామూర్తి సంపాదించి పెట్టేస్తున్నారు. ఇప్పుడు సమతామూర్తిని పెట్టడము ఆ, అది తప్ప కరెక్టా? కరెక్టే ప్రభుజీ. కరెక్టే కదా. సో అదనమాట సనాతన ధర్మంలో దేవాలయాల యొక్క నిర్మాణం ఏదైతే ఉందో అది దీన జనులని ఉద్ధరించడానికే. మేము కూడా మన ఉస్కాన్ నందనం ఉప్పు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. పాపం చాలా మంది కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ, అంటే చాలా తక్కువ ఆదాయం వస్తుంది అక్కడ. ఆదాయాన్ని ఆ, దృష్టిలో పెట్టుకుని అక్కడేం దేవాలయ కార్యక్రమాలు జరిపించట్లేదు అక్కడ. మీలాగా ఆన్లైన్లో క్లాసెస్ విన్నటువంటి వాళ్ళు మీరిచ్చే డొనేషన్స్ తోనే అక్కడ దేవాలయం నడుస్తుంది. అక్కడ ప్రతి ఆదివారము అన్నదానము, చాలా మంది నిత్య సేవలో ఎన్రోల్ అయ్యి ప్రభుజీ మేము కూడా ఎంతో కొంత చేస్తామని చెప్పేసి ఆ, వాళ్ళ శక్తి మేరకి ఎంతో కొంత నిత్య సేవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి నెల కూడా ఆ, వాళ్ళు డొనేషన్స్ పంపిస్తూ ఉంటారనమాట. ఆ డొనేషన్స్ తోటి మీరు రండి ఎప్పుడైనా. కొందరిని చూస్తే పాపం వారికి ఆ రోజే కడుపు నిండా భోజనం చేస్తున్నారా వాళ్ళు అని అనిపిస్తుంది అనమాట. మనకి ప్రతిరోజు 4 రకాల వంటలు తినడము అది మనకి
ఆ, సాధారణం అది, సర్వసాధారణం అది. 4 రకాల వంటలు వండుకున్నాం అనుకోండి, వండుకొని తింటాం, మిగిలితే పడేస్తాం. కానీ కొందరి జీవితాలు అలా కాదండి. అలాగే ఒక పూటకి 1, 2 తప్ప అది దొరకడం కూడా గగనమే. ఓకే, దొరికినా కూడా ఆ, అది ఆ, కర్మ ఫ్రీ ఆహారం అయితే కాదు. మనం కర్మ ఫ్రీ ఫుడ్ చక్కగా 5, 6 రకాల వంటలు చేసి కడుపు నిండా తినమని పెట్టేస్తుంటాం అనమాట. ప్రతి ఆదివారం పండుగలకి ఇంకా స్పెషల్ ఐటమ్స్ పెట్టి ఆ, ఎలాంటి లాభాన్ని ఆశించకుండా మీలాంటి వాళ్ళు సహాయ సహకారాలతో మన గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభు ఒక గొప్ప ఆ, కార్యక్రమం మొదలు పెట్టారనమాట. ఏంటి అంటే ప్రతి ఒక్క భక్తుడిని నిత్య సేవలో ఎన్రోల్ చేయాలని. అంటే అందరికీ అరే మాకు బడ్జెట్ అంత లేదండి, మేము ఇచ్చుకోలేమండి అనే ప్రశ్నలు అందరికీ ఉంటాయి. మా ఉద్దేశము డబ్బులు దండుకోవాలని కాదు. మా ఉద్దేశం ఏంటి అంటే భగవంతుడికి మన తరఫు నుండి ఏదో ఒక విధంగా సేవ జరగాలి. ఆ సేవ రూ. 100 నుంచి మొదలు పెట్టుకొని ఇంకెంతైనా కావచ్చు. ఈ నిత్య సేవలో ఆ, ఆ, ప్రతి నెల 10,000 1,00,000 ఇవ్వాలని ఏం లేదు. రూ. 100 నుండి మొదలు పెట్టుకొని ఎంతైనా ప్రతి నెల నా తరఫు నుండి దేవుడికి ప్రతి నెల రూ. 100. నాకు మన గ్రూప్లో ఒక మాతాజీ ఉన్నారు, పేరు చెప్పడం ఇష్టం లేదు. మాతాజీ ఆ, చాలా మంచి డివోటీ అన్నమాట. నన్ను ఒకసారి మాతాజీ అడిగింది, ప్రభుజీ నాకు కూడా నిత్య సేవలో సేవ చేయాలని ఉంది ప్రభుజీ, కానీ నాకు ఆ, అంటే అంత ఇన్కమ్ లేదు నా దగ్గర, నేను ఎంత చేయగలను ప్రభుజీ. అంటే నేను చేసే చాలా చిన్న సేవనే, తక్కువ నిత్య సేవ ఏమో ఉంటే కానీ నాకు చేయాలనుంది ప్రభుజీ. అంటే నేను అన్నాను, మాతాజీ మీకు శక్తి మేరకు ఎంత చేస్తారో అంత చేయండి, దానిలో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు అని చెప్పాను అనమాట. అయితే నేను పలానా అమౌంట్ నేను చేస్తాను అని చెప్పింది అనమాట. చెప్తే నేను ఏం చెప్పానంటే చెయ్యండి, మీరు ఏం చేస్తారో తెలుసా, ఎంత అమౌంట్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో నెలలో 2 ఏకాదశులు ఉంటాయి. ఓకే, ఆ మీరు ఇవ్వాలనుకుంటున్నట్టు అమౌంట్లో 2 భాగాలు చేయండి. ఒక ఏకాదశి నాడు ఒక భాగం, ఇంకొక ఏకాదశి నాడు ఇంకొక భాగం. మీరు ఎంత పర్సెంటేజ్ ఇస్తారని నాకు అనవసరం, నేను పట్టించుకున్నది. ఓకే, ఎంత ప్రేమతోటి భగవంతుడికి సమర్పించుకుంటారో అది ముఖ్యం అని చెప్పాను అనమాట. ఆ మాతాజీ ప్రతి నెల 2 ఏకాదశిలో కొంత కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అది చూసినప్పుడల్లా నాకు సంతోషం వేస్తుంది. అరే ఆ, నిజంగా చెప్పాలంటే ఆవిడకి చాలా చాలా తక్కువ ఇన్కమ్ అనమాట. బట్ ఉడత భక్తి. ఓకే, సో రామాయణంలో రామసేతు నిర్మించేటప్పుడు ఉడత తన శరీరానికి మట్టిని అద్దుకొని, అది ఉడత ఏం మోస్తుంది, శరీరానికి మట్టిని అద్దుకొని వెళ్ళి ఇట్లా ఇట్లా దులుపుతూ ఉండేదన్నమాట ఆ సేతు మధ్యలో. హనుమంతుల వారు తప్పుకో అని చెప్పేసి అన్నారన్నమాట. అనగానే రాముడు, హనుమ నీ శక్తి మేరకి నువ్వు చేస్తున్నావు, దాని శక్తి మేరకు అది చేస్తుంది, ఇద్దరు కూడా నా దృష్టిలో సేవకులే అని చెప్పేసి చెప్తారనమాట. సో అలాగా మనం ఎంత సేవ చేస్తున్నామని కాదండి, ఎంత ప్రేమతో ఆ సేవ చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యం అన్నమాట. ఇలాంటి గొప్ప గొప్ప మూర్తుల వల్ల, ఇలాంటి గొప్ప గొప్ప ఆచారాల వల్ల మనకి ఇంకా మన సనాతన ధర్మం ఇంకా ఆ బ్రతికి ఉంది. సో మీరు చూస్తే 3 రోజుల నుండి వారి చరిత్ర వింటున్నారు. ఎంతో ఇన్స్పిరేషన్ గా అనిపిస్తారు. ఇంత నిజంగా ఆయన ఎవరండి, సాక్షాత్ ఆదిశేషుడు. మనం ఇప్పుడు భూమి మీద ఉంటున్నాం కదా, ఈ భూమి ఆయన పడగల మీద మోస్తున్నారు, ఆయన వహిస్తున్నారు, ఆయన ఆదిశేషుల వారు. ఓకే, సో ఆయన ఒక సామాన్య మనుషుల్లాగా వచ్చి అన్ని తిప్పలు పడడం అవసరమా? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రేపు ఏమైపోయింది అంటే స్- భక్తి మొదలు పెట్టేస్తారు. మొదలుపెట్టి ఏదో ఒక మ్, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఏదో ఒక భగవంతుడి యొక్క కృప వల్ల క్లాసెస్ వినడానికి స్టార్ట్ అవుతారు. తర్వాత ఏముందిలే అంతా ఇదే అని చెప్పేసి మానేస్తారు అనమాట. భక్తి అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ప్రతినిత్యం మనము మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి చేసేటటువంటి ఒక చర్య అది. అది మన జీవితంలో ఆపేశామంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడం ఆపేసినట్టే. సో ఎందుకు అంటే ఇలాంటి ఆచారాల గురించి విన్నప్పుడు వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా 4 సార్లు
దాదాపు 4 సార్లు హత్యాయత్నం జరిగింది వారి మీద. గురువు గారి దగ్గర నుండి, తర్వాత ఆ, మళ్ళా ఇంకా దేవాలయంలో సాటి భక్తుల నుండి, అలాగే క్రూరమైనటువంటి రాజు దగ్గర నుండి, అండ్ వాళ్ళ శిష్యుడైనటువంటి మన కురత్తాల్ వారికి కళ్ళు పోయాయి కదా. తర్వాత రామానుజుల వారు కురత్తాల్ వారిని కలవడం జరుగుతుంది అనమాట. కలిసిన తర్వాత ఏమైంది అని చెప్పేసి రామానుజుల వారు అడగానే చెప్తారు, స్వామి ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఆ దుర్మార్గం చూడడం ఇష్టం లేక నా కళ్ళు నేనే పీకేసుకున్నాను అని చెప్పేసి చెప్తారన్నమాట. రామానుజుల వారు చూసి తట్టుకోలేరు. వారికి ఒక మంత్రం ఉపదేశం చేస్తారు. నువ్వు ఈ మంత్రాన్ని స్వామి వరదరాజ పెరువాళ్ళ ముందుకు వెళ్ళి నువ్వు చదువు, పఠించు. పఠించగానే స్వామి నీకు ఆ దృష్టినిస్తాడని చెప్తాడనమాట. చెప్పగానే ఆయన గురువు చెప్పారు కాబట్టి వెళ్ళి చదువుతాడనమాట. చదవగానే వారికి కళ్ళు వస్తాయి. కళ్ళు వచ్చిన తర్వాత ఆ, మళ్ళీ కళ్ళ మళ్ళీ కళ్ళు వస్తాయి. మళ్ళీ యథావిధిగా కళ్ళు లేకుండా అంధుడుగానే ఉండిపోతాడు ఆయన. ఏమైంది రామానుజుల వారు అడుగుతారన్నమాట. ఎందుకు మళ్ళీ నువ్వు స్వామిని నీకు దృష్టి ఇవ్వమని అడగలేదా అంటే అడిగాను అన్నాడు అనమాట. ఇచ్చారు స్వామిని అన్నమాట. ఏమైంది మళ్ళీ ఇట్లా అంధుల్లాగా అయిపోయావు ఏంటి అంటే, నాకు దృష్టి ఇచ్చారు, నేను దృష్టి వచ్చిన తర్వాత నేను భగవంతుని చూశాను, మిమ్మల్ని చూశాను, చాలా అంతే. ఇక నేను జీవితంలో ఎవరిని చూడదలుచుకోలేదు, మిమ్మల్ని భగవంతుని ఒకసారి చూసుకున్నాను చాలు అని చెప్పారనమాట కురత్తాల్ వారు. ఎంత ప్రేమ ఉంటే ఆ స్థాయిలో వారికి శిష్యులు అవుతారు, ఆ స్థాయిలో వారిని అభిమానిస్తారు. ఎంత ప్రేమ పంచి ఉంటే తప్ప రామానుజుల వారు వారికి ఆ అంత అభిమానిస్తారు వాళ్ళకి. సో రామానుజుల వారు ఆ, ప్రతి సామాన్యుని ఉద్ధరించడానికి ఆ, వచ్చి మనకి ఎన్నో అద్భుతాలు చేసి మనకి ఇప్పటికి కూడా వైష్ణవ సాంప్రదాయం నిలబడడానికి వారు కూడా ఎంతో కృషి చేశారనమాట. మనము మన బ్రహ్మమాధవ సాంప్రదాయంలో రామానుజుల వారికి కూడా చాలా పెద్ద పీట వేస్తామన్నమాట. ఎందుకంటే వారు చేసినటువంటి కృషికి ఆ, మనమందరం కూడా ఆ, మనమందరం కూడా వారి కృషిని అభినందించాలి. అలాగే ఆ, చాలా కష్టపడి వారు మళ్ళీ ఈ వైష్ణవ సాంప్రదాయానికి ఒక గొప్ప ప్రాముఖ్యత తీసుకొచ్చారనమాట. అది శ్రీమద్ రామానుజుల వారి యొక్క చరిత్ర. సో వారు బతుకున్నంత కాలం సమైక్య భావాన్నే పాటించారు. ప్రతి ఒక్క మనుష్యుడు కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి అర్హుడే. కుల మత జాతి భేదాలు ఏవి పట్టకూడదు అని వారు చెప్పారనమాట. ఓకే. సో అది వారి గొప్పతనం. సో ఈ రోజుతో రామానుజుల వారి యొక్క చరిత్ర మనము ఇక్కడితో ఆపుకున్నాము. ఇంకా వారి యొక్క శిష్యులు జైత్రయాత్ర చేస్తూనే ఉన్నారు. ఓకే. రేపు మనము ఆ, మన సాంప్రదాయంకి మూలమైనటువంటి శ్రీపాద మధ్వాచార్యుల గారి యొక్క చరిత్ర తెలుసుకుందాం. ఓకే. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఎస్, జై శ్రీ మాతాజీ. ప్రశ్న ఏంటి? ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీ మాతాజీ, అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ మాతాజీ. రికార్డింగ్ పెట్టండి ప్రభుజీ, సరిగా తప్పకుండా వినలేకపోయాను షాప్ లో గిరాకు. తప్పకుండా మాతాజీ, చాలా చాలా బాగుంది రికార్డింగ్ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే ఆ కృష్ణ. ప్రభుజీ గురించి తెలుసుకోవడం అంటే జన్మ ధన్యమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సుమంగళి మాతాజీ అప్పటి నుండి హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు, నేను అదే మాట్లాడుతున్నాను. ప్రభు మీరు చెప్తున్నారు కదా టెంపుల్స్ ద్వారా అంటే వాటిలో వచ్చిన ఆదాయంతో హాస్పిటల్స్ అని చెప్తున్నారు కదా. తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ కూడా ఉంది కదా ప్రభు, అది టెంపుల్ ఆదాయంతో వెంకటేశ్వర యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, అది అన్ని టెంపుల్ ఆదాయంతో కదా ప్రభు. ఎస్ మాతాజీ. అది ఒకసారి గుర్తు చేద్దామని. అలాగే మన ఇస్కాన్ వారు కూడా నార్త్ లో అనుకుంటాను మధ్యాహ్నం పిల్లలకు భోజనం కూడా పెడుతున్నారు కదా ప్రభు. ఎస్ మాతాజీ. ఒకసారి గుర్తు చేద్దామని చేశాను ప్రభు. అంతే, చాలా బాగుంది. మన ఇస్కాన్ తరఫు నుండి దాదాపు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికి అన్నదానం జరుగుతుంది. గ్రేట్ ప్రభు, చాలా బాగా చేస్తారు. మీరు గూగుల్లో కొట్టండి, నేను చెప్పడం కాదు, గూగుల్లో కొట్టండి హౌ మెనీ మీల్స్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఇస్కాన్ ఇన్ ఎ డే అని చెప్పేసి కొట్టండి.
అవి వంట చేసిన వితరణ చేసేవన్నీ కూడా చూస్తాం ప్రభు అప్పుడప్పుడు గూగుల్లో. చాలా బాగుంటుంది ట్రక్లలో వెళ్ళిపోవడము అంతా కూడా. ఎస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ అది మదర్. బెంగళూరులోనే మాతాజీ, అది హరికృష్ణ మూవ్మెంట్ లో చేస్తారు, ఇస్కాన్ వాళ్ళు. ఎస్ ఎస్. బెంగళూరు వాళ్ళే అన్ని స్కూల్స్ లోనూ పెడతారు. అక్షయ్ పాత్ర. అక్షయ్ పాత్ర నార్త్ లో కూడా ఉంది ఫుడ్ ఫర్ మాతాజీ, లైఫ్ అమ్మగుడి అని. ఇలా ప్రభు చెప్తారు కదా. ఎస్, ఫుడ్ ఫర్ లైఫ్ అని మనం చేస్తుంటాం అన్నమాట. ఎస్. శ్రీనివాస్ ప్రభు, మీ ప్రశ్న ఏంటి? ఇద్దరు శ్రీనివాస్ ఉన్నారు. ఫస్ట్ మన నార్మల్ శ్రీనివాస్ ప్రభు, ఒకరేమో జైని శ్రీనివాస్ గుప్తా ప్రభు అని ఉన్నారు, ఇంకొకరు శ్రీనివాస్ అని ఉన్నారు. మంచి శ్రీనివాస్. మంచి శ్రీనివాస్ ప్రభువా? హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. వేరే శ్రీనివాస్ ప్రభుజీ. ఓకే ఓకే ప్రభు, చెప్పండి ప్రభు, మీ ప్రశ్న ఏంటి? ప్రభుజీ, ఇప్పుడు రామానుజాచార్యులు గారు కూడా అంటే అన్ని అటు వీళ్ళు అంటే అన్ని మన ఇండియా మొత్తం తిరిగారని మీరు చెప్పారు కదా. ఎస్. ఉత్తర దక్షిణాలు అన్ని తిరిగి వచ్చారని చెప్పారు కదా. మరి ఆయన కూడా ఏమన్నా పీఠాలు ఏమన్నా స్థాపించారా? వాటిని పీఠాలు అంటారా లేకపోతే ఇంకేమన్నా అంటారా? అవి ఇప్పుడు ఉంటే కనుక అవి ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లేస్ ఉన్నది, కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటది కనుక, ఉంటే కనుక డేటా ఏంటి ప్రభు, వారు ఎక్కడెక్కడ పీఠాలు స్థాపించారనా? అంటే పీఠం అంటారా? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాష అంటారు కదా, వాళ్ళు పీఠం అంటారు, ఒక్కొక్కళ్ళు మేము చూసుకునే గురువు స్థానం అంటారు, ఎలా వాళ్ళు చెప్తారు కదా. ఈ రామానుజాచార్యులు గారు ఎన్ని పీఠాలు అలాగా మీన్స్ ఎన్ని ప్లేసుల్లో ఆయన చేసి వచ్చారు అని మన దగ్గర ఏమన్నా డేటా ఉంటుందా గురువు గారు? అయితే మనకి డేటా మనకి భారతదేశం మొత్తంలో 106 వైష్ణవ దివ్య ప్రబంధాలు అంటారనమాట. ప్రముఖమైనటువంటి వైష్ణవాలయాలు ఉన్నాయన్నమాట 106. ఈ అన్ని వైష్ణవాలయాల్లో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా సేవలు జరుగుతుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవాలయం హెడ్ క్వార్టర్గా నడుస్తుంది అనమాట. సో వారు ప్రత్యేకంగా పీఠాలు స్థాపించలేదు, కానీ ఎందుకంటే చాలా దేవాలయాలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించేసి వారు వచ్చి శ్రీరంగంలో స్థిరపడ్డారనమాట. సో వారి శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి మెయిన్ ఏదైతే ఉందో, మరి పీఠం అనుకోవచ్చు, మనము వారి యొక్క ఆశ్రయం అనుకోవచ్చు, అది శ్రీరంగం. ఓకే, శ్రీరంగము అలాగే అహోబిలము ఇట్లాంటి ప్లేసెస్లో వారు కొన్ని ముఖ్య ఏమంటారు బ్రాంచెస్ లాగా పెట్టారనమాట. ఓకే, అండ్ ప్రతి ఒక్క వైష్ణవ దేవాలయం ఏదైతే 106 దేవాలయాలు ఉన్నాయో అవి కూడా ప్రతినిత్యం వాళ్ళు అంటే మనం ఎక్కువ సాంప్రదాయంలో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ప్రస్తుతానికైతే శ్రీరంగం దేవాలయం ఏదైతే ఉందో అది వారి యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ పీఠం అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనకి హైదరాబాద్లో కూడా చిన్నజార్ స్వామి గారు సాకేత ధామం అని చెప్పేసి నిర్మించారు. చాలా కాలం, దాదాపు 10-11 సంవత్సరాల నుంచి ఉంది, 12 సంవత్సరాల నుంచి ఉంది. అట్లాగా వాళ్ళ శిష్యులు ఎన్నో చోట్ల ఇట్లా ఆశ్రమాలు నిర్మించి వారి తర్వాత వారు నడిపిస్తున్నారు అనమాట. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. వెల్కమ్. హరే కృష్ణ. నాగమణి హరే కృష్ణ. శ్రీనివాస్ గుప్తా ప్రభు, చెప్పండి. ప్రభు దండత్ ప్రణాం ప్రభుజీ. దండత్ ప్రణాం ప్రభు. ప్రభుజీ, మేము మొన్ననే ప్రణవానంద ప్రభుతో శ్రీరంగం యాత్ర వెళ్ళొచ్చాము. మీరు చెప్తుంటే మేము అక్కడికి మళ్ళీ వెళ్ళిన అనుభూతి కలిగించారు ప్రభు. చాలా సంతోషం ప్రభు. అసలు అక్కడ రామానుజుల వారి గురించి మనకు ప్రణవానంద ప్రభు అద్భుతంగా చెప్పారు. అక్కడ ఖాళీ మట్టిని భక్తుల మట్టిని తీసుకొని తలపై వేసుకునే విశేషము, ఆ కోవెల గురించి, రామానుజుల వారు అక్కడికి వచ్చినప్పుడు సాంప్రదాయం ఎంత భ్రష్టు పట్టి ఉండేది, దాన్ని ఎలా సరిదిద్దారు అనేది చాలా చాలా చక్కగా చెప్పారు. తర్వాత ఆయన పార్థివ శరీరం తను తిరుమేని అని అంటారు అని విషయము చెప్పారు ప్రభు. ఆ టెంపుల్లో ఇప్పటికి కూడా మనం వెళ్తే అక్కడ మేము కీర్తన కూడా చేసాం, కొద్దిసేపు ఉన్నాము. చాలా అద్భుతం. అక్కడ నిలబడిపోతే మనకు తెలియకుండానే శరీరం కంపిస్తుంది ప్రభు. మనకు ఒక విధమైన అనుభూతికి లోనైతాము. మీరు అన్ని గుర్తు చేశారు, చాలా ధన్యవాదాలు. అయితే మన వైష్ణవ దివ్య దేశాలు మొత్తము 106 కదా ప్రభు. 2 మళ్ళీ క్షీరాబ్ది మరియు వైకుంఠం, వాటితో కలిపి 108 అని అంటారు ప్రభు. కరెక్ట్ ప్రభు. అంటే నేను వీళ్ళని కొద్దిగా ఫాలో అవుతుంటా అప్పుడప్పుడు.
ఎస్ అందుకని అయితే చాలా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభు. అక్కడికి వెళ్ళొచ్చిన థ్యాంక్ యూ అనుభూతి అయితే ప్రభు. కలిగింది ప్రభు. మళ్ళీ థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్రభు. ప్రభు. హరిబోల్ థ్యాంక్ ప్రభు. హరే కృష్ణ. హరి థ్యాంక్ యూ ప్రభు. ఇంకోటి హరే ప్రభు, కృష్ణ. ఇప్పుడు మనం టెంపుల్ కు దానికి డొనేషన్స్ ఇచ్చేవి చెప్తున్నారు కదా ప్రభు. ఇప్పుడు ఎస్ ప్రభు. ఆల్రెడీ ఒక దగ్గర ఇస్తుంటాం కదా ప్రభు, మళ్ళీ Yeah. ఇంకో దగ్గర అనేది ఎస్ కొద్దిగా ఎస్ ఇది అది చాలా మంది భక్తులకి ఈ సంశయం ఉంటుందన్నమాట. ఈవెన్ నాకు కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను కూడా భగవంతుని యొక్క దయ వల్ల ఎంతో కొంత సంపాదిస్తున్నాను. అవును ప్రభు. అబిడ్స్ టెంపుల్ కనెక్టెడ్ నేను. ఓకే. మొదట్లో అబిడ్స్ టెంపుల్ కి ఎంతో నెలకు కొంత డొనేషన్ ఇచ్చేవాడిని. ఓకే. ఇప్పుడు ఇస్కాన్ నందనం ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది. ఓకే. ఆ దేవాలయాన్ని కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లా మరి మొత్తం ఇచ్చేంత శుద్ధ భక్తుని అయితే కాదు నేను. కాబట్టి నా బడ్జెట్ లో ఎంతైతే నేను డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నానో దాన్ని పార్ట్స్. అదే అదే ప్రభు. ఓకే. అంటే ఉదాహరణకి ఎంతో కొంత నేను అమౌంట్. కూడా హ్యాబిట్స్ టెంపులే ప్రభు. ప్రతి సాటర్డే వచ్చి సండే అక్కడ క్లాసెస్ విని మళ్ళీ రిటర్న్ వచ్చేవాడిని వనపర్తి సో నుంచి. ఓకే ఓకే. సో మన ఎంతైతే బడ్జెట్ మనము డొనేషన్స్ కని పెట్టుకుంటామో ఆ దాంట్లోనే పార్ట్స్ కొంత భాగం అబిడ్స్ కి, కొంత భాగం నందనవనానికి, కొంత భాగం ఇంకొక దేవాలయానికి. ఆ, ఆ, అంటే ఉదాహరణకు చెప్తున్నా, నేను ఇస్తున్నా అని కాదు కానీ భగవంతుడు ఇచ్చిందే మనం ఆయనకి ఇస్తున్నాం. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అరే ఇట్లా ఆ దేవాలయానికి ఆల్రెడీ ఇస్తున్నాం కదా, మళ్ళీ ఈ దేవాలయంలో కూడా చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎంతో కొంత సాయం చేస్తే బాగుండు అని మనసు ఉంటుంది. అది సహజం. సో అప్పుడు మన బడ్జెట్ లో మనం ఎంతైతే ఇస్తామో దాన్ని కొద్దిగా డివైడ్ చేసి ఇక్కడ ఇవ్వడం, అట్లా ఇస్తే రెండింటిని సంతృప్తి పరిచినట్టు, రెండు చోట్ల మన యొక్క సహకారంతో కార్యక్రమాలు జరుగుతున్నట్టు, రెండు చోట్ల నుండి మనకి అనుగ్రహం లభిస్తుంది అనమాట. ఆ విధంగా చేయొచ్చు. మేమేంటంటే కర్నూలు టెంపుల్ కు టైప్ అయి ఉన్నాం ప్రభు. డాక్టర్ Very ప్రతిభా మాతాజీ గారి ఆధ్వర్యంలో. మాతాజీ కూడా ఉన్నారు great. క్లాస్ లో. ఆ గ్రేట్. టెంపుల్ ఓకే. నుంచే మనకు వనపర్తిలో సత్సంగాలన్నీ వాళ్ళే చేస్తున్నారు ఫస్ట్ గ్రేట్ నుంచి కూడా. గ్రేట్. ఓకే ప్రభు. సరే ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలోచించుకుందాం. ప్రభు. హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభు. ప్రభు. హరే కృష్ణ. దండోత్ దండత్ ప్రణామం. ప్రణామ్. నాగమణి మంచాల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామ్. హరే కృష్ణ మాత. దండత్ ప్రణామ్. ప్రభుజీ, మరి శివుడిని లింగాన్ని ఆడవాళ్ళు తాకరాదని చెప్పారు కదా ప్రభుజీ మీరు. ఎస్ మరి మాతాజీ. ప్రతి ఒక్కరు దేవాలయాల్లో అంతటా నుదురు లింగాన్ని తగిలించుకుంటారు కదా, తాకించుకుంటారు కదా ప్రభుజీ. కరెక్ట్ మాతాజీ. అవును. అది ఎట్లా ప్రభుజీ మరి? ఇక యాక్చువల్ శాస్త్ర ప్రకారం అయితే తాకకూడదు లింగాన్ని స్త్రీలు. కానీ ఇంకా ఏం చేస్తాం, చెప్తే వినరు, అయినా వెళ్ళి తాకేస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్క దేవాలయంలో చాలా మంది కానీ మెయిన్ దేవాలయ కొన్ని పెద్ద దేవాలయాలు ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఏదైతే కొన్ని పీఠాలు ఉన్నాయి, పీఠాధిపతుల సంరక్షణలో కొన్ని దేవాలయాలు ఉంటాయి. అలాంటి దేవాలయాల్లో మనని రానివ్వరు అనమాట, తాకనివ్వరు. ఇప్పుడు శ్రీశైలం పెద్దది కదా ప్రభుజీ. శ్రీశైలంలో ఉన్నటువంటి లింగానికి, మల్లికార్జున స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ధూళి దర్శనం అని ఉంటుందన్నమాట. ఒకటి ధూళి దర్శనం అంటే ఏంటంటే, నువ్వు స్త్రీయా పురుషుడా సంబంధం లేదు, నువ్వు స్నానం చేసావా స్నానం చేయలేదా, నువ్వు శుభ్రంగా శుచిగా ఉన్నావా అశుచిగా ఉన్నావా, అవన్నీ అవసరం లేదు, వెళ్ళేసి తాకి ముట్టుకొని రావచ్చు అన్నమాట. ధూళి దర్శనం అని ఒక ప్రత్యేక దర్శనం ఉంటుంది. కొన్ని చోట్ల అర్హత ఉంది. కాశీలో కూడా ఉంది కదా ప్రభుజీ. కాశీలో కూడా ఉంది స్పర్శ దర్శనం. అదే కొన్ని చోట్లలో అది అవకాశం ఉంది అన్నమాట. ఓకే. ఎక్కువ మట్టుకైతే కొన్ని చోట్లలో ఆ అవకాశం లేదు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. ప్రభుజీ ఇంకొకటి, బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్లో మనము ఉండడానికి రూమ్లు ఎవరికైనా ఇస్తారా ప్రభుజీ ఎప్పుడైనా? అక్కడ టెంపుల్కి వెళ్ళి అడగాలి మాతాజీ. అయితే మనకి ఇస్కాన్లో ఒకటి లైఫ్ మెంబర్షిప్ అని ఉంటుందన్నమాట. ఆ లైఫ్ మెంబర్షిప్ తీసుకుంటే మనము అక్రాస్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు కొద్దిగా సబ్సిడీ తోటి రూమ్లు ఇస్తారనమాట. సో ఒకవేళ ఇప్పుడు నాకు బెంగళూరులో ఉన్నటువంటి టెంపుల్ గురించి ఎక్కువ అవగాహన లేదు, అక్కడ ఎలాంటి అకామిడేషన్ ఉంటుంది ఏందని చెప్పేసి అవగాహన లేదు, కాబట్టి నేను దాని గురించి చెప్పలేను. మీరు ఒకవేళ వెళ్తే అడగండి. ఓకే. హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. ఎస్. ప్రభావతి మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామ్. శ్రీపాద రామానుజ వారి గురించి చాలా చాలా వివరించి చెప్పారు. ధన్యవాదాలు.
ఎంత విన్నా ఎంత తీరడం లేదు ప్రభుజీ. బీబీ నాంచారమ్మ అది అది ఎలా వచ్చింది ఇంకొకసారి చెప్పరా? ఓకే. ఆమె బీవీ నాచియార్. ఓకే. ఆవిడ ఆవిడ ఢిల్లీ సుల్తాన్ల యొక్క కుమార్తె. వీళ్ళు దండయాత్రలు చేసినప్పుడు మేల్కోటిలో ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తిని తీసుకెళ్ళిపోయారు. అయితే ఆ ఆ ఉత్సవమూర్తిని ఆ ఢిల్లీ సుల్తాన్ గారి కూతురు చాలా ఇష్టపడి తన అంతఃపురంలో పెట్టుకొని ప్రతిరోజు అలంకరించి చాలా సంతోషపడేది. తను ఏది తిన్నా ఆ విగ్రహానికి పెట్టడము, చక్కగా బట్టలు కుట్టి వేయడము, అలంకరించడము. వాళ్ళకి విగ్రహారాధన అనేటువంటి తెలియదు వాళ్ళకి. మనకంటే తెలుసు కాబట్టి మనం ఏదో చేస్తాం. కానీ ఆవిడ ఆ మూర్తి చాలా అందంగా ఉందని చెప్పేసి ఆ అందానికి ముగ్ధురాలైపోయి ఆవిడ స్వామిని మనం ఏ విధంగా విగ్రహారాధన చేస్తామో ఆవిడ తెలియకుండానే విగ్రహారాధన చేసేసింది. చేసేయడం వల్ల ఆ మూర్తికి ఆవిడకి ఒక గొప్ప అనుబంధం ఏర్పడింది. ఎప్పుడైతే రామానుజుల వారు వెళ్ళి ఆ మూర్తిని వెనక్కి తీసుకొచ్చారో ఆవిడ మళ్ళీ వచ్చి ఆ మూర్తి ఇంకా తనకి ఎప్పటికీ తన దగ్గరికి రాలేదు అని తెలిసినప్పుడు ఆవిడ ప్రాణాలు కోల్పోవడం జరిగిందనమాట. ప్రాణాలు కోల్పోవడం వల్ల రామానుజుల వారు అరే ఇంత భక్తి ఇంత ప్రేమ పెంచుకుందా అని చెప్పేసి ఆవిడ్ని కూడా ఒక విగ్రహంగా చేసి స్వామివారికి ఇచ్చి కళ్యాణం జరిపించారనమాట. అప్పటి నుంచి ఆవిడ బీవీ నాచియార్ స్వామికి ఒక ఆ పత్నిలాగా అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు పద్మావతి శ్రీదేవి భూదేవితో పాటు బీవీ నాచియార్ ఇద్దరు భార్యలు అంటారు కదా, ఆమె ఒక వైపు ఈమె ఒక వైపు అంటారు కదా, ఆ ఆ మాతాజీనా ప్రభుజీ? అంతే కదా? కాదు మాతాజీ. శ్రీదేవి భూదేవి అంటే భూమాత, శ్రీదేవి అంటే లక్ష్మీదేవి. ఓకే, వీళ్ళిద్దరు కాకుండా బీవీ నాచియార్ ఇంకొక ఆవిడ. సరే, ఓకే మాతాజీ. ఇప్పుడు పద్మావతి దేవి అని ఆమె ప్రభుజీ ఓకే, ఆవిడ లక్ష్మీ స్వరూపం, సాక్షాత్ లక్ష్మీ స్వరూపం ఆవిడ. అలివేలు మంగాపురం అని వెళ్తాం కదా ఎస్ తిరుపతికి, మాతాజీ. ఆమె మరి ప్రభుజీ? ఓకే, స్వామివారు పైన తిరుమలలో ఉంటారు, కింద పద్మావతి అమ్మవారు ఉంటారనమాట. ఓకే, సో స్వామివారు ప్రతిరోజు కూడా వెళ్ళి అమ్మవారిని కలిసి వస్తుంటారు. స్వామివారికి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు. ఓకే, అయితే మేలుకోటిలో ఉన్నటువంటి సంపత్ కుమారమూర్తిని చూసి ఈ బీవీ నాచియార్ చాలా ఇష్టపడి ప్రేమించి ఆ మూర్తి గురించి ప్రాణాలు వదిలిపెట్టింది. కాబట్టి వీళ్ళిద్దరు కాకుండా మళ్ళీ రామానుజుల వారు బీవీ నాచియార్ని కూడా విగ్రహం చేయించి వివాహం జరిపించారన్నమాట. ఇప్పుడు స్వామివారికి ముగ్గురు భార్యలు. అర్థమైందా? అర్థమైంది హరే కృష్ణ. ప్రభు. వెల్కమ్. ధన్యవాదాలు హరే కృష్ణ. ప్రభుజీ. హరే హరే కృష్ణ. పావని మాతాజీ, మీ హరే క్వశ్చన్ ఏంటి? కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్స్ ప్రభుజీ. 3 days థ్యాంక్ యూ మాత. చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాము. సో నాకు బాగా ఇంపాక్ట్ కలిగించింది, జస్ట్ ఫీడ్బ్యాక్ కింద షేర్ చేసుకుందామని. సో చెప్పండి మాత. రామానుజాచార్యులు చెప్పవసరం లేదు, ఆయన చాలా పెద్ద గురువు. కానీ ఆయన లైఫ్ స్టైల్ తీసుకుంటే నేను ఇంప్రెస్ అయింది కుల్వత ఆళ్వార్. సో కూరత్ ఆయన ఆళ్వార్. కురత్ ఆళ్వారు ఆయన్ని కురేషి అని కూడా అంటారనమాట. కురేషి అసలు ఫస్ట్ థింగ్ ఆయన చేసింది, ఎవరైనా సంపద ఉంటే అసలు వదులుకోవడానికి ఇష్టపడరు. అలాంటిది ఫస్ట్ ఆయన తీసుకున్న డేరింగ్ స్టెప్, లైక్ అంత వైరాగ్యం వచ్చింది. ఒక గురువుని మనం ఎంచుకునేటప్పుడు మన శుశ్రూష ఎలా చేయాలి అనేది కురేషిని చూసి చాలా నేర్చుకోవచ్చు. ఆయన లేకపోతే ఆ వేదాంత శాస్త్రాల అధ్యయనం కూడా, లైక్ భాష్యాలు కూడా రాయలేకపోయేవారు కదా. ఎందుకంటే అక్కడ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు రాత్రులు అహోరాత్రులు ఆయన కంఠస్థం చేసి నేను చదివేశాను ప్రభుజీ, ఇప్పుడు మీరు భాష్యం రాయండి అని చెప్పడం కూడా ఆయన గురువుకి ఇచ్చిన గొప్ప శుశ్రూష కిందే చెప్పాలి అది. అండ్ లాస్ట్ ఎప్పుడైతే కళ్ళు పోతాయో, మళ్ళీ కళ్ళు వచ్చిన తర్వాత నేను దేవుణ్ణి చూశాను, మిమ్మల్ని చూశాను చాలు, ఇలా ఎంతమంది ఉంటారు అనేది. సో ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ ప్రభుజీ. ఇంకొక చాలా గొప్ప విషయం చెప్తాను కూరత్ ఆళ్వార్ గురించి. ఓసారి ఎవరో ఆయన అడుగుతారంట, ఏమని అంటే, నాకు ఈ విషయం నేను ఇక్కడ మా ఇంటి దగ్గర అహోబిలం నరసింహ ఆ, మఠానికి సంబంధించిన దేవాలయం ఉంటుంది అన్నమాట. అందులో ఒక ఆ, అయ్యగారు ఉంటారన్నమాట. వారు చెప్పారనమాట. అయితే ఒకసారి కూరత్ ఆళ్వార్ని అడుగుతారంట, మీరు భగవంతునికి ఇంత భక్తులు కదా, మరి ఏదైనా స్వామి యొక్క ప్లాన్ వల్లే జరుగుతుంది కదా,
మరి ఇంత భక్తులైనా కూడా మీ కళ్ళు ఎలా పోయాయి అని చెప్పేసి అడిగితే ఆయన ఏం చెప్తారంట అంటే కురతాల్వార్ గారు, "ఆ, నేను ఒకసారి నా ఎదురుగా ఒక వైష్ణవుడు వస్తున్నాడు. వస్తుంటే ఆయన తిరునామము ఇలా ఉంది కదా, నేను ఆయన తిరునామాన్ని చూసి అదేంటి ఈయన వంకరగా పెట్టుకున్నారు అని మనస్సులో కొద్దిగా ఆలోచించాను, పాపం చేశాను. అందుకు నా కళ్ళు పోయినాయి." సో వైష్ణవుడి యందు అంత చిన్న దోషం కూడా చేయకూడదు. నేను ఆ దోషం ప్రభుజీ చేశాను. హరే కృష్ణ ప్రభుజీ ఒక్కసారి రిపీట్ చేయండి ప్రభుజీ, నేను మిస్ అయ్యాను ఆ వర్డ్ ని. ఓకే. సో కుర్తాల్ వారిని అడుగుతారనమాట, మీ కళ్ళు భగవంతుడు ఇంత భక్తి చేస్తారు కదా, అయినా మీ కళ్ళు ఎలా పోయాయంటే ఆయన ఏం చెప్తారంట అంటే, నేను నాకు ఒకసారి ఒక వైష్ణవుడు వస్తున్నాడు, వస్తుంటే ఆయన చూసి నేను ఆయన నామము వంకరగా పెట్టి కొద్దిగా వంకరగా ఉంది అని చెప్పేసి మనసులో అనుకున్నాను నా కళ్ళతో చూసి. సో అది మహాపాపం. అంటే వైష్ణవుల యందు పరమ భాగవతోత్తముల యందు చిన్న తప్పు కూడా చేయడం అనేటువంటిది జరగకూడదు. నేను ఆ తప్పు చేశాను, దానికి శిక్ష నాకు ఇది పడింది అని చెప్తారనమాట. ఆయన ఏం భగవంతుని నిందించాలి, అవునండి నేను చాలా భక్తి చేశాను, శ్రీ భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు అని అనుకోలేదు ఆయన. ఆయన జీవితంలో ఏదో చిన్న, అసలు అది కన్సిడర్ చేయాల్సినటువంటి విషయమే కాదు అసలు. ఆ విషయాన్ని కూడా ఆయన తను చేసిన తప్పుగా ఆయన చెప్పారనమాట. సో అంత గొప్ప స్థితిలో ఉంటారనమాట కురత్తాల్వార్ గారు. నిజంగానే గుర్తుపెట్టుకోవాలి కదా, ఇన్స్పైర్ అవుతూ ఉండాలి. ఎప్పుడైనా మనం డల్ అనేది ఇప్పుడు మాయలో పడకుండా ఉండాలంటే ఆ ఒక్క నామం మనం జపిస్తుంటే చాలు ప్రభుజీ. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. అద్భుతంగా ఉంది ప్రభుజీ. శ్రీ రామానుజ శ్రీపాద శ్రీ రామానుజుల గురించి తెలుసుకుంటేనే అసలు అసలు అంత అదృష్టం, ఆ కాలి ధూళి కూడా మనం ఆమడ దూరంలో యోజనాల దూరంలో ఉన్నప్పుడు కూడా మనకు ఆయన మాట అనేగలిగే శక్తి కూడా మనకి లేదు. కానీ ఆ అదృష్టం మాకు ఈ రోజు క్లాస్ వినడం వల్ల వచ్చింది ప్రభుజీ. థ్యాంక్ యూ చక్కగా మాతాజీ. పరమాచార్యుల యొక్క కృప మాపై మా అందరిపై ఉండాలని మేము వేడుకుంటున్నాం. అలాగే శ్రీపాద రామానుజాచార్య గురించి తెలుసుకోవడం అనేది అది మామూలు విషయం కాదు ప్రభుజీ. నిజంగా పరమాచార్యులు అనేవాళ్ళు సమాజానికి కాదు మొత్తం మానవాళికి ఒక దర్పణం లాంటి వాళ్ళు, ఒక మార్గనిర్దేశకులు. గురువులను తెలుసుకోవడం, వాళ్ళ మార్గంలో వాళ్ళ మార్గాన్ని మనం అనుసరించలేకపోయినా కనీసం వాళ్ళ పేరును తలుచుకోవడం ద్వారానైనా కొంతవరకు మనకు కొన్ని పాపాల నుంచి విముక్తిని పొందగలమేమో. ఖచ్చితంగా. అటువంటి అద్భుతమైన పరమాచార్యులు రూప సనాతన గోస్వాములు, రఘునాథ భట్ట, రఘునాథ దాస, గోపాల భట్ట, జీవగోస్వాములు ఎంత మహాచారులు, ఎంత భక్తి వేదాంత స్వామి, భక్తి సిద్ధాంత స్వామి ఆచార్యులు, ఎంత అద్భుతమైన గురువుల గురించి విన్నాము ఈ మధ్యకాలంలో. ప్రతి ఒక్కళ్ళ జీవిత చరిత్రలు కూడా వింటుంటే ప్రభుజీ నిజంగా వాళ్ళ యొక్క ఎప్పుడైనా సుఖాలు వస్తే మనుషులు తనముగా భావిస్తాడు, కానీ కష్టాలు వచ్చినప్పుడు ఆ పరమాచారులు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ జీవితం కూడా భగవంతుడికి అత్యంత ప్రీతి పాత్రలు అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితాల్లో కూడా మామూలు మనుషుల కంటే అద్భుతమైన జీవితాన్ని గడిపే లేని స్థితిలో లేరు వాళ్ళు. భగవంతుని యొక్క భక్తులు మాత్రమే, కానీ వాళ్ళు కూడా ఎంతో కష్టాలను అనుభవించారు, కానీ సమాజాన్ని ఉద్ధరించడానికి వాళ్ళదైనటువంటి పాత్రను పోషించారు. ఇది తెలుసుకునేటప్పుడు ప్రభుజీ నిజంగా ఆ పరమాచార్యుల గురించి, ఆ గురువుల గురించి తెలుసుకుని వాళ్ళ యొక్క మననం చేసుకోవడం ద్వారా మనకు కొంచెం పుణ్యం సంపాదించుకోవచ్చేమో మరి ఈ మార్గంలో, ఈ తలుచుకున్నంత మాత్రాన చేతనే అని నా అభిప్రాయం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే భగవంతుడి గురించి వినడం కంటే భగవంతుని భక్తుల గురించి వింటే భగవంతుడు చాలా సంతోషిస్తారనమాట. మనం ఇవన్నీ ఆచార్యుల గురించి ఎందుకు చెప్తున్నాము అంటే, ఇప్పుడు మన దాకా భక్తి ఇవన్నీ వచ్చాయంటే వారి యొక్క కృషి. ఓకే, వారి గురించి వినడం అంటేనే ఎన్నో పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసిన పుణ్యంతో సమానం అన్నమాట. ఓకే, అంత అన్ని కష్టాలు అనుభవిస్తూ వాళ్ళు సమాజాన్ని, మానవాళ్ళని ఉద్ధరించడానికి వచ్చారంటే వాళ్ళు మామూలు మనుషులు కారు, భగవత్ స్వరూపులు. అంటే భగవంతుడు విభిన్న రూపాలుగా భూలోకానికి అవతరించి కాలానికి అనుగుణంగా ఏది ఆ సమాజానికి అవసరమో అది జనానికి, మానవాళికి అందించడానికి ఆయా పరమాచార్యుల రూపంలో అయితేమి, ఆళ్వారుల రూపంలో అయితేనేమి, గోస్వాముల రూపంలో అయితే ఈ విధంగా భగవంతుడే తన స్వస్వరూపాన్ని
స్వీకరించి ఈ రూపంలో వచ్చి మానవాళిని ఉద్ధరించడానికి, సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజంలో భక్తి అనే దాన్ని ప్రచారం చేయడానికి ఈ పరమాచార రూపంలో అవతరిస్తారనే దానికి ఇది పరమ తార్కాణం రామానుజాచార్యులు. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, మీ మామూలు మనుషులకి అభిప్రాయాన్ని తాజ్యం షేర్ కాని. చేశాను. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. లక్ష్మీ ప్రకాష్ బద్దం ప్రభు, మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్వం. దండత్ ప్రణాం ప్రభు. క్లాస్ చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. ప్రభుజీ, ఇప్పుడు నృసింహ జయంతి ఎప్పుడు ప్రభుజీ? నరసింహ జయంతి ఏప్రిల్లో వస్తుంది అనుకుంటా ప్రభు. డేట్ నేను చూడలేదు, గుర్తులేదు నాకు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వచ్చింది, ఈసారి అధిక మాసం ఉంది కదా, కొద్దిగా ముందుగా వస్తుందా, ఎప్పుడు వస్తుందని. ఒక్క నిమిషం చూద్దాం. ఇంకా ఆల్వార్లది పెండింగ్ ఉంది ప్రభుజీ, మీరు చెప్పేది. తప్పకుండా ప్రభు, ఆల్వార్ల గురించి కూడా చర్చించుకుందాం మనం. 30th ఏప్రిల్ ప్రభు. 30th ఏప్రిల్ 30th ఏప్రిల్ అంట ప్రభు. ఓకే ప్రభుజీ, దండవత్వం ప్రభుజీ. థర్స్డే వస్తున్నట్టుంది కదా. ఎస్ ప్రభుజీ. గురువారం వస్తుంది ప్రభు, 30th ఏప్రిల్. ఓకే ప్రభుజీ, దండవత్వం ప్రభుజీ. దండత్ ప్రణాం. క్లాసులు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ప్రభుజీ మీ క్లాసులో. అది ఆల్ రిస్ట్ గురు అండ్ గౌరాంగ. హరే కృష్ణ. జై శ్రీ మాతాజీ. వెరైటీగా ఉంటాయి ప్రభుజీ మీ క్లాసులు. వేరే వాళ్ళ ప్రభుజీల క్లాస్ కి మీ క్లాస్ కి చాలా డిఫరెంట్ ఉంటాయి. మీరు ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటారు, వేరే వాళ్ళు ఇంత డీప్ గా పోరు ఇంకా వేరే క్లాసులలో. అంటే వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను అంత డీప్ గా వెళ్ళగలుగుతున్నాను అనమాట. అదే ఎవరైతే మనకి క్లాసెస్ చెప్తున్నారో, గోవర్ధన్ గిరివర్ దాస్ ప్రభు, వరదకృష్ణ ప్రభు, రిషికేష్ ప్రభు, వాళ్ళ యొక్క సాంగత్యంలో ఎంతో కొంత నేర్చుకొని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఓకే ప్రభుజీ, కృష్ణ. దండవత్వం దండత్ ప్రణాం. జై శ్రీ మాతాజీ, చెప్పండి మీ ప్రశ్న ఏంటి? అదే తిలకధారణ గురించి మనసులో అనుకొని అలా ప్రభుజీ కళ్ళు అయ్యా అన్నారు కదా ప్రభుజీ, అది గుర్తు పెట్టుకొని వైష్ణవులను పొరపాటుగా కూడా అనకూడదు అనేది. అంటే ఇన్స్పిరేషన్ అన్నమాట మనకి. మనం అంత లెవెల్లో ఉండలేం కానీ మనకు అనిపిస్తుంది. కానీ బట్ అలా అపరాధం చేయకుండా ఉండే విధంగా మనల్ని మనం నిరోధించుకోవాలి. అది దీని వల్ల తెలుసుకున్నాం ప్రభుజీ, పొరపాటుకు కూడా ఏది అనకూడదు అనేది విషయం. అంటే ఎక్కడైనా మనకి తప్పు కనిపించింది అనుకోండి, ఈ ఉదాహరణకి ఆ కాలంలో అంటే అంత గొప్ప వాళ్ళు ఉండేవారు, కానీ ఇప్పుడు అంత గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడెక్కడ ఉన్నారో మనకి తెలియదు. ఎక్కడైనా మనకి కొద్దిగా ఆ, ఏ ఏ భక్తుల్లో అయినా చిన్నగా అంటే ఇలా ఉండాల్సింది కాదు అని అనిపించింది అనుకోండి, దాన్ని చాలా వినమ్రపూర్వకంగా, అయ్యా అంటే ఇది ఎందుకో మీరు ఇలా, ఇది ఉంది కదా, ఈ పలానా తప్పు మీ దగ్గర ఉంది కదా, ఇది ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక సలహా లేదంటే ఒక వాళ్ళకి గుర్తు చేసే విధంగా మనం చెప్పామనుకోండి, అదేం తప్పు కాదు. ఎందుకంటే ఆర్డర్ నేను సలహా కూరత్తాల వారి గురించి చెప్పి మనం దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం అంటే చాలా కష్టం అది. ఓకే, ఏదన్నా ప్రత్యక్షంగా తప్పు చేస్తూ కనిపించినా కానీ మళ్ళీ వీళ్ళు తప్పు అని అంటే నాకేడ పాపం తగులుతుందో అని చెప్పేసి చెప్పకుండా మానేసినాం అనుకోండి, అది ఇంకో పాపం మళ్ళీ. కాబట్టి ఎక్కడైనా మనకి తప్పు జరుగుతుందని, ఏ భక్తుడైనా తప్పు చేస్తున్నట్టు కనిపిస్తే, అంటే మీరంటే నాకు చాలా అభిమానం, మీరంటే చాలా గౌరవం, కానీ ఎందుకో ఈ విషయంలో నేను మీ గురించి మీతో ఏకీభవించలేకపోతున్నాను, దయచేసి నాకు అర్థం కావట్లేదు, ఇది మీ సైడ్ నుండి తప్ప, నేను అనుకోవడం తప్పుగా అనుకుంటున్నానా నాకు తెలియట్లేదు, దయచేసి చెప్పండి అని అలాగా మనము చక్కగా సాత్వికంగా అడిగితే అదేం తప్పు కాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. హరే కృష్ణ. హరే ప్రభుజీ, కృష్ణ. ఎస్ మాతాజీ. ఇంతకుముందు మీరు ఆల్మోస్ట్ ముగించేటప్పుడు చెప్పారు, రేపు మనం మధ్వాచార్యులు మన సాంప్రదాయం పాటించే బ్రహ్మ మధ్వ సాంప్రదాయం పాటించే మధ్వాచార్యుల గురించి తెలుసుకుందాం అని చెప్పారు. సో ఇప్పుడు మనం రామానుజాచార్యుల గురించి తెలుసుకున్నాము. ఆ సిద్ధాంతానికి ఈ మనం పాటించే సిద్ధాంతానికి మధ్య డిఫరెన్స్ ఏంటి ప్రభుజీ? ఓకే, ఇది పెద్ద టాపిక్. పెద్ద టాపిక్ ఏం కాదు, రేపు ఎట్లాగో మాట్లాడుకుంటాం కదా. హిస్ గ్రేస్ గోవర్ధన్ గిరివర్ దాస్ ప్రభు చెప్తారు, ఇంకా మళ్ళీ నేను ఇప్పుడు చెప్పి ఓకే ఓకే సస్పెన్స్ ప్రభు, ఎందుకు పర్వాలేదు స్పాయిల్ పర్వాలేదు. చేయడం అని చెప్పదు. అంటే డిఫరెన్స్, రెండు వైష్ణవ సాంప్రదాయాలు సమన్వయంతోనే ఆ, వెళ్తారు. భావనలో డిఫరెన్స్ అన్నమాట, అంతే. అది ఏ భావన, ఓకే, ఏ భావనలో డిఫరెన్సో
రేపు గోవర్ధన్ గిరివరదాస్ ప్రభు చెప్తారు. అప్పుడు అది బాగుంటుంది. ఓకే, ఓకే ప్రభుజీ. క్షమించండి ఈరోజు చెప్పట్లేదు, రేపు ఇంకా ఎలాగో వస్తుంది కాబట్టి వినండి. ఓకే, ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చాలా సంతోషం, మీరందరూ చాలా శ్రద్ధగా ఆ, ఆ, భగవద్ రామానుజుల గారి యొక్క చరిత్ర చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, మళ్ళీ ఒకసారి వారిని తలుసుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓపిక్గా విన్నందుకు. చాలా చాలా సంతోషం. మీ అందరికి కూడా భగవద్ రామానుజుల వారి యొక్క కృప ఎల్లవెల్లలా ఉండాలని, మీరు కూడా అందరూ భక్తులు అవ్వాలని, ఇంకా ఇంకా గొప్ప భక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ హరి ప్రభు. హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరి ప్రణామం. బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు. ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ధన్యవాదాలు. ప్రభుజీ, దండాలు ప్రణామం. హరే కోటి కృష్ణ. ధన్యవాదాలు. దండాలు ప్రణామం. దండాత్ ప్రణామం.